వెల్కమ్ టు T1 అకాడమీ. T1 అకాడమీ క్లాస్ లో భాగంగా MCQ సిరీస్ స్టార్ట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే. మరి అందులో భాగంగా ఈ రోజు యాన్షియంట్ ఇండియన్ లిటరేచర్ కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ని మనం డిస్కస్ చేసుకుందాం. లిటరేచర్ చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ప్రతిసారి యూపీఎస్సీ లో ఆర్ట్ అండ్ కల్చర్ లో భాగంగా అలాగే టీఎస్పీఎస్సీ అండ్ ఏపీఎస్సీ ఎగ్జామ్స్ లో కూడా యాన్షియంట్ ఇండియాకి సంబంధించి లిటరేచర్ టాపిక్స్ మీద క్వశ్చన్స్ బాగా వస్తున్నాయి. అందుకనే మనం ఈరోజు రీసెంట్ గా ఇచ్చిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేస్తున్నాం. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్లెయిన్స్ ద ప్రాక్టీస్ ఆఫ్ వట్ట కిరుటాల్ యాజ్ మెన్షన్డ్ ఇన్ సంగం పోయమ్స్. ఈ వట్ట కిరుటాల్ అనేది ఒక మేజర్ ప్రాక్టీస్ అండి సంగం లిటరేచర్ టైంలో. ముఖ్యంగా చోళా కింగ్స్ బాగా ఎక్కువగా పర్ఫామ్ చేసేవాళ్ళు ఈ వట్ట కిరుటాల్ అనే ప్రాక్టీస్ ని. అసలు అది ఏంటో చూద్దాం మనం. ఓకే, ఆప్షన్ ఏ, కింగ్స్ ఎంప్లాయింగ్ ఉమెన్ బాడీగార్డ్స్. ఆప్షన్ బి, learned persons in royal courts to discuss religious and philosophical matters. Option C, young girls keeping watch over agricultural fields and driving away birds and animals. D, a king defeated in a battle committing ritual suicide by starving himself to death. ఒకసారి చూడండి, ఇందులో మీకు ఏది కనిపిస్తుందో. ఇందాక ఏం చెప్పాను, కింగ్స్ పర్ఫామ్ చేసే వాళ్ళు చోళా కింగ్స్ అని చెప్పాను, రైట్? సో ఆన్సర్ ఏంటంటే a king defeated in a battle committing ritual suicide by starving himself to death. Basic ga this was a Tamilian ritual of fasting unto death. మనము ఈ చంద్రగుప్త మౌర్య సల్లేఖన వ్రతం బట్టి చనిపోయాడు ఫాస్టింగ్ అంటూ డెత్ అని చెప్పి మనం చదువుకుంటూ ఉంటాం కదా. ఎస్, ఇది కూడా సిమిలర్ అలాంటిదే. ఆ పీరియడే కదా, అంటే జైన్ ట్రెడిషన్స్ అప్పటి వరకు నడుస్తున్నాయి. మౌర్యన్స్ తర్వాతనే కదా ఈ సంగమేజ్ అనేది ఉన్నది. ఆ మౌర్యన్స్ టైంలో నుండే దాని తర్వాత కూడా మనం సంగమేజ్ మాట్లాడుకుంటాం కదా. సో సిమిలర్ ట్రెడిషన్. కాకపోతే ఈ వట్టి కురుటాల్ అనేది తమిళ్ రీజియన్ లో, సంగం రీజియన్ లో బాగా ఉండేది. ఇది ఎందుకు ఫాలో అయ్యేవాలంటే ది తమిళ్ కింగ్స్ ఇన్ ఆర్డర్ టు సేవ్ దేర్ ఆనర్ అండ్ ప్రెస్టేజ్ దే యూస్ టు డూ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. వట్ట కిరుటాల్ అంటే ఇది ఏం లేదండి, దిస్ ఈస్ ఎ వే ఆఫ్ డిఫీటెడ్ కింగ్. ముఖ్యంగా ఓడిపోయిన రాజు, యుద్ధంలో ఓడిపోయిన రాజు ఉంటాడు కదా. ఎస్, యుద్ధంలో ఓడిపోయిన రాజు ఆనర్ తో చనిపోవడానికి ఈ ప్రాక్టీస్ ని ఫాలో అయ్యేవాడు. ఓకే, సో దిస్ ఈస్ ద ఆన్సర్. మరి ఇక వేరే ఆప్షన్స్ చూసుకుంటే కింగ్ ఎంప్లాయింగ్ ఉమెన్ బాడీ గార్డ్స్. ఆ టైంలో మనకు చోళాస్ టెక్స్ట్ లోనూ ఉంటుంది, వాళ్ళు రాసిన బుక్స్ లోనూ దీని గురించి ఉంటుంది. అలాగే చోళాస్ టెంపుల్స్ లో కూడా ఆడవాళ్ళు యుద్ధాలకు వెళ్ళినట్టుగా మనకు టెంపుల్స్ మీద చెక్తారు కదా స్కల్ప్చర్స్, వాటి మీద కూడా ఉంటాయి. బట్ దిస్ ఉమెన్ బాడీ గార్డ్స్ డ్యూరింగ్ ద చోళా పీరియడ్ ఆర్ కాల్డ్ యాజ్ పదిమ గలీర్. వీళ్ళని పదిమ గలీర్ అంటారు. కింగ్స్ ఎంప్లాయింగ్ ఉమెన్ బాడీ గార్డ్స్ ఎస్పెషల్లీ డ్యూరింగ్ ద చోళన్ పీరియడ్ వేర్ కాల్డ్ యాజ్ పదిమ గలీర్. అంతేగాని వటక్కిరుట్టాలు కాదు వాళ్ళని. ఇక ఆప్షన్ బి, లెర్న్డ్ పర్సన్స్ ఇన్ రోయల్ కోర్ట్స్ టు డిస్కస్ రిలీజియస్ అండ్ ఫిలాసఫికల్ మ్యాటర్స్. ఎక్కడన్నా ఉంటారు, ఏమంటారు వీళ్ళని? పోయిట్సే కదా. దే ఆర్ కాల్డ్ యాజ్ poets. Young girls keeping watch over agricultural fields and driving away birds and animals. ఎస్, ఇది చోళన్ పీరియడ్ లో ఉండేది. బట్ వీళ్ళకంటూ సపరేట్ ఇట్లా పేరు అనేది ఏం లేదు. జనరల్ ఈ స్టేట్మెంట్ మీకు ఉపేందర్ సింగ్ బుక్ లోను, ఇంకా డిఫరెంట్ ఆన్షియంట్ హిస్టరీకి సంబంధించిన బుక్స్ లోను కనిపిస్తుంది. కాకపోతే దే డజంట్ హ్యావ్ ఎనీ స్పెషలైజ్డ్ నేమ్స్ ఫర్ దట్. ఓకే, రైట్. సో ఆన్సర్ ఏంటి? వట్ట కిరుటాల్ అంటే దిస్ వన్. దిస్ ఈస్ ఎ వే ఆఫ్ ఎ డిఫీటెడ్ కింగ్ టు డై విత్ honor, okay, ritual suicide, right? Okay, I hope you understood the question. Now coming on to the next question for today, idi UPSC 2023 prelims lo adina question. With reference to ancient Indian history, consider the following pairs. లిటరరీ వర్క్ ఇచ్చాడు, ఆథర్ ఇచ్చాడు, మరి ఎవరు కరెక్ట్ ఇందులో అని చెప్పి అడుగుతున్నాడు. ఏవి కరెక్ట్ అని చెప్పి. సో చూద్దాం మనం ఇప్పుడు. 1, దేవి చంద్రగుప్తం బిల్హానా. దేవి చంద్రగుప్తం రాసింది బిల్హానా. మనము గుప్తాస్ పీరియడ్ లో చదువుతాం కదా, దీనికి సంబంధించింది ఏమని? విశాఖ దత్తుని దేవి చంద్రగుప్తం అని చెప్పి చదువుతాం కదా. సో దేవి చంద్రగుప్తం is not written by బిల్హానా, it is written by విశాఖ దత్త, ఫేమస్ పోయట్ డ్యూరింగ్ దట్ ఏజ్. అండ్ మరి దేని గురించి చెప్తుంది దేవి చంద్రగుప్తం?
this Devi Chandraguptam gives information about marriage of Chandragupta to, it gives info about marriage of Chandragupta to with ధృవాదేవి. చంద్రగుప్త టు మరియు ధృవాదేవిల మధ్య జరిగిన మ్యారేజ్ గురించి ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దేవి చంద్రగుప్తం అనేది ఇక్కడ చూడండి, ధృవాదేవిలో దేవి, చంద్రగుప్త టూలో చంద్రగుప్త, రెండు కలిపి పేరులోనే ఉంది దేవి చంద్రగుప్తం అని. రైట్ మనమేమో దేవి చంద్రగుప్తం అని అంటాము తెలుగులము, నార్త్ లో దేవి చంద్రగుప్త వరకే ఆపేస్తాం. ఓకే రైట్. సో ఎవరు రాసిరు మరి బుక్? విశాఖ దత్త. ఓకే రైట్. సో ఫస్ట్ తప్పు. సెకండ్, హమీరా మహాకావ్య నయచంద్ర సూరి, ఇది కరెక్టేనా? ఎస్, ఇది కరెక్టే. హమీరా మహాకావ్య అనేది నయచంద్ర సూరి రాసిండు. 15th ఇతను ఎవరు అంటే ఈజ్ బేసికలీ జైన్ స్కాలర్ బిలాంగ్ టు 15th century AD. 15th century AD లో జైన్ స్కాలర్ అయినా. ఈ హమీరా మహాకావ్య అనే దాన్ని సాంస్క్రిట్ లో రాసిండు. మీరు అనొచ్చు సార్ జైన్స్ ప్రాకృతి కదా అని, అది ఎప్పుడు వర్ధమాన మహావీర ఆ టైంలో కదా, పాలి ప్రాకృతి అదంతా. మరి వీళ్ళు వచ్చేసరికి 15th century AD రాసిండు కాబట్టి ఒక్కసారి 10th century AD దాటిందంటే వచ్చే బుక్స్ అన్ని రైటింగ్స్ సాంస్క్రిట్ లేకపోతే ఇక లోకల్ లాంగ్వేజ్ లోనే ఉంటాయి. పాలి ప్రాకృతి అయిపోతుంది అప్పటికే. ఓకే, పాలి ప్రాకృతి మనకు బుద్ధిజము, బుద్ధుడు లేకపోతే వర్ధమాన మహావీరుడు ఉన్న టైంలో, మౌర్యన్స్ ఉన్న టైంలో, శాతవాహనాస్ ఆ టైం వరకే నడిచింది. దాని తర్వాత మెల్లగా గుప్తాస్ టైం నుంచి సాంస్క్రిటే అన్ని బుక్స్ లో అన్నిట్లో సాంస్క్రిట్ ద్వారానే జరిగినాయి, సాంస్క్రిట్ ద్వారానే రాయబడ్డాయి. ఓకే, సో నయచంద్ర సూరి. మరి ఈ బుక్ దేని గురించి చెప్తుంది? హమీరా మహాకావ్య టెల్స్ అబౌట్ ఏ చామరా కింగ్ కాల్డ్ హమీరా. హమీరా అనే ఒక రాజు అండ్ వాళ్ళ డైనాసిటీ ఉంటది, చామరా డైనాసిటీ అని. ఎస్, చామరా డైనాసిటీ అని ఉంటది. మరి వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ఈ హమీరా మహాకావ్య ఇస్తది. ఓకే, మనం ఇక్కడ బిల్హానా గురించి మాట్లాడడం మర్చిపోయాను నేను ఇందాక. మరి బిల్హానా రాసిన బుక్స్ కూడా ఉన్నాయి, బిల్హానా రాసిన బుక్స్ ఉన్నాయి. అవేంటి? బిల్హానా విక్రమాంక దేవ చరిత్ర అనే బుక్ ను రాసిండు. విక్రమాంక దేవ చరిత అనే బుక్ ని రాసిండు. బేసికలీ హీ ఈజ్ ఏ కశ్మీరీ పోయెట్. అండ్ ఆల్సో చౌర పంచశిక అని చెప్పి కూడా ఒక బుక్ ని రాసిండు. ఇది చౌర పంచశిక మీద, ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ చౌర పంచశిక మీద చాలా సార్లు క్వశ్చన్స్ వచ్చాయండి. ఇది ఎవరు రాశారు అని చెప్పి ఎగ్జామ్స్ లో అడగడం జరిగింది. చౌర పంచశిక. మరి దిస్ ఈస్ రిటన్ బై బిల్హానా, ఏ కశ్మీరీ పోయెట్. ఓకే, కశ్మీరీ పోయెట్. రైట్. నౌ మరి ఇప్పుడు ఇది కరెక్ట్. నెక్స్ట్ మిలింద పన్హో, నాగార్జున. ఇది చాలా మంది తప్పని పెట్టేస్తారు, కాకపోతే ఇది కరెక్ట్ అండి. ఎందుకంటే మిలింద పన్హో ఇది మన మినాండర్ కి, అప్పటి ఇండో గ్రీక్ రాజు మినాండర్ కి, మరియు ఎడిటర్ గారు ఇండో గ్రీక్ కింగ్ అని అన్నా కదా, అది డిలీట్ చేయండి. రాజు మినాండర్ కి మరియు నాగసేనకు మధ్య జరిగింది అనుకుంటాము, కాకపోతే నాగసేనని యొక్క ఇంకొక పేరే నాగార్జున. ఓకే, మరి మన మాధ్యమిక వాద సిద్ధాంతం తీసుకొచ్చిన నాగార్జునుడు వేరా, ఈయన వేరా, రెండు వేరే. ఓకే, అందువల్లే చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి ఇది తప్పని పెట్టేస్తారు, కాకపోతే ఇది కూడా కరెక్టే. మిలింద పన్హా బై నాగసేన ఆర్ నాగార్జున, ఏ బుద్ధిస్ట్ మాంక్. బేసికలీ ఈజ్ ఏ బుద్ధిస్ట్ మాంక్. మరి ఆటోమేటిక్ గా ఇది ఎందులో రాస్తాడు? పాలిలో రాస్తాడు. ఓకే రైట్. నౌ ఇది కరెక్టే. 4th వన్, నీతి వాక్యమిత్ర సోమదేవ సూరి. నీతి వాక్యమిత్ర సోమదేవ సూరి. ఎస్, ఇది కరెక్ట్ అండి, ఇది కూడా కరెక్టే. నీతి వాక్యమిత్ర రాసిండిన. దాంతో పాటు యశస్ తిలక అనే బుక్ ని కూడా సోమదేవ సూరి రాయడం జరిగింది. సో క్వశ్చన్, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ అనేది స్టేట్మెంట్, రాంగ్ అనేది ఉంది ఇక్కడ. సో ఫస్ట్ వన్ ఈస్ రాంగ్, వేరే మూడు కరెక్ట్, వేరే మూడు కరెక్ట్. ఓకే రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ కంపోజ్ ద ప్రయాగ ప్రశస్తి ఆఫ్ సముద్రగుప్త? Who among the following composed the Prayaga Prashasti of Samudragupta? అలహాబాద్ ఐఎం పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అంటాం కదా. ఎస్, మరి సముద్రగుప్తునికి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్ ఇది, ప్రయాగ ప్రశస్తి. మరి ఎవరిచ్చారు? బేసికలీ దిస్ వాస్ గివెన్ బై హరిసేన. ఈ ప్రయాగ ప్రశస్తి అనేది ఒక ఇన్స్క్రిప్షన్ విచ్ వాస్ కంపోజ్డ్ బై హరిసేన. దిస్ హరిసేన ఈజ్ ఏ కోర్ట్ పోయెట్ డ్యూరింగ్ సముద్రగుప్త పీరియడ్ లో ఆయన కోర్ట్ లో ఉన్న ఒక కవి ఈ హరిసేనుడు. మరి అసలు మీకు గుర్తుందా
ఈ ప్రయాగ ప్రశస్తి దేని మీద ఇచ్చారో మనం ఆల్రెడీ అశోక గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ ప్రయాగ ప్రశస్తి గురించి మాట్లాడుకున్నాం. ఏమని? ఒక అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్, ప్రయాగ ప్రశస్తి అంతా మాట్లాడుకున్నాం. ఎందుకు? దిస్ ఇన్స్క్రిప్షన్ వాజ్ ఎన్గ్రేవ్డ్, దిస్ ప్రయాగ ప్రశస్తి ఆఫ్ సముద్రగుప్త వాజ్ ఎన్గ్రేవ్డ్ ఆన్ ద అశోకన్ పిల్లర్ విచ్ వాజ్ బ్రాట్ ఫ్రమ్ కౌసంబి. కౌసంబిలో దొరికిన అశోకన్ పిల్లర్ ని తీసుకొచ్చిన తర్వాత దాని మీదనే సముద్రగుప్తుని యొక్క ఇన్స్క్రిప్షన్ ఇవ్వబడింది. అక్కడ కూడా మనం ఈ పాయింట్ చదువుకున్నాం. ఒకటే పిల్లర్ మీద అశోకుడు ఇచ్చిండు, సముద్రగుప్తుడు ఇచ్చిండు, ఇంకో కింగ్ మెడివల్ టైం కింగ్ ఇచ్చిండు అన్నాను. ఏదది? నాకు ఇది ఆన్సర్స్ మన కమెంట్స్ రూపంలో మీరు తెలియజేయండి. ఓకే రైట్. మరి అసలు ఈ ప్రయాగ ప్రశస్తిలో హరిసేనుడు దేని గురించి చెప్పిండు అంటే ఇన్స్క్రిప్షన్ ఇచ్చిండు వరకు సరిపోదు కదా మనకి. ఇప్పుడు యూపీఎస్సి, టిఎస్పిఎస్సి, ఏపీఎస్సి ఎగ్జామ్స్ లో దేని గురించి ఇచ్చిండు అని ఇప్పుడు అడుగుతున్నారు. బేసిక్ గా ప్రయాగ ప్రశస్తి టెల్స్ అబౌట్ సముద్రగుప్తాస్ వార్స్ అండ్ హిస్ విక్టరీస్ ఇన్ ద వార్స్. ఓకే రైట్. మరి ఇంకా చూసుకుంటే విశాఖ దత్త, ఇందాకనే మాట్లాడుకున్నాం ఈయన గురించి, దేవి చంద్రగుప్తం, విశాఖ దత్త అని చెప్పి రైట్. చాంద్ బాదాయ్, చాంద్ బాదాయ్ ఏ పీరియడ్ కి సంబంధించినాడు? రీసెంట్ గా సినిమా చూసిరా, పృథ్వీరాజ్ అని చెప్పి మన అక్షయ్ కుమార్ సినిమా వచ్చింది, అందులో సోను సూద్ క్యారెక్టర్ గుర్తున్నాడా? చాంద్ బర్దాయ్. ఎస్, ఆయన చాంద్ బర్దాయ్. చాంద్ బర్దాయ్ బేసిక్ గా ఆయన రాసిన బుక్ పృథ్వీరాజ్ రసో, పృథ్వీరాజ్ రాసో రసోయ్ అని చెప్పి ఇప్పుడు అంటాము. పృథ్వీరాజ్ రసోయ్ బేసిక్ గా అయినా పృథ్వీరాజ్ చౌహాన్ కోర్ట్ లో ఉండేవాడు. ఓకే రైట్. ఇంకా కాళిదాసుడు, ఇక మనకి కాళిదాసుడు గురించి తెలియకపోతే ఎట్లా? కాళిదాసుడు చంద్రగుప్త కోర్ట్ లో ఉంటాడు కదా. ఎస్, మరి ఈయన రాసిన బుక్స్ ఏంటి? అభిజ్ఞాన శాకుంతలం, మాలవికాగ్నిమిత్రం, కుమార సంభవం, ఇట్లా చాలా చాలా రాసిండి ఈయన. మరి ఓకే రైట్. నో ఆన్సర్ ఏంటి? 3 హరిసేన ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 3 హరిసేన ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే రైట్. ఇది ఎన్డీఏ అంటే ఇది కూడా యూపీఎస్సీ ఎగ్జామ్ పెడుతుందండి. యూపీఎస్సీ పెట్టే ఎగ్జామ్స్ ఇవన్నీ. ఓకే, ఫస్ట్ యూపీఎస్సీ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకొని దాని తర్వాత టీఎస్పీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ అడిగిన వాళ్ళే చూద్దాం. ఓకే, అంటే యూపీఎస్సీ అనగానే సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ మాత్రమే కాదండి, ఎన్డీఏ పెడుతుంది, సిడిఎస్ పెడుతుంది, అలాగే సిఏపిఎఫ్, ఇట్లా డిఫరెంట్ ఎగ్జామ్స్ పెడుతుంది. ఏదైనా కూడా మనకు యూపీఎస్సీ పెట్టిందంటేనే అది స్టాండర్డ్ క్వశ్చన్ కిందకి వస్తుంది. ఓకే రైట్. Who among the following was the author of the famous Sanskrit work Mrigkatika? ఓకే, మరి ఇది ఎవరు రాశారు? దిస్ వాజ్ రిటన్ బై హూమ్? కాళిదాసుడు రాసిండా? కాళిదాసుడు చాలా బుక్స్ రాసిండు, కానీ ఇది మాత్రం రాయలేదు. కన్ఫ్యూజ్ కాకుండా ఇక వాల్మీకి అనగానే రామాయణమే కదా. ఎస్, ఇది ఇక్కడ తప్పు. భాషాన, శూద్రకాన, ఇది ఎవరు రాసిర్రు? దిస్ వాజ్ రిటన్ బై శూద్రక. ఈ బుక్ కి ఇంగ్లీష్ లో ఒక పేరు ఉందండి, దీన్ని లిటిల్ క్లే కార్ట్ అని చెప్పి అంటారు. లిటిల్ క్లే కార్ట్. మనకేం ఎగ్జామ్ లో ఇవ్వడు లిటిల్ క్లే కార్ట్ అని, కానీ జస్ట్ గుర్తుపెట్టుకో, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంతే. ఓకే, సో దిస్ వాజ్ రిటన్ బై మృచ్కతిక. ఇది ఏ లాంగ్వేజ్ లో రాసిండని చెప్పి కూడా కొన్ని సందర్భాల్లో అడిగిన క్వశ్చన్స్ ఉన్నాయి. సో దిస్ వాజ్ రిటన్ ఇన్ సాంస్క్రిట్. దిస్ వాజ్ రిటన్ ఇన్ సాంస్క్రిట్. మరి ఇది దేని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది? దిస్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ చారుదత్త, Charudata, who was a Brahmin falling in love with చారుదత్త అనే బ్రాహ్మణుడు ఒక ప్రాస్టిట్యూట్ తోని ప్రేమలో పడతాడు. మరి దాని గురించే ఈ బుక్ ఉంటుంది, ఈ బుక్ లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే రైట్. సో దిస్ వాజ్ రిటన్ బై శూద్రక. ఇక మిగిలింది కాళిదాస మనం ఇందాకనే మాట్లాడుకున్నాం. అభిజ్ఞాన శాకుంతలం, మాలవికాగ్నిమిత్రం, కుమార సంభవమైన, చంద్రగుప్త కోర్ట్ లో ఉంటాడు రైట్. ఓకే, భాసుడు గురించి మాట్లాడుకోవాలంటే ఈయన రాసిన బుక్, ఈయన రాసిన ప్లే ఆర్ డ్రామా, నాటకం అంటాం కదా. ఎస్, మన తెలుగులో. మరి ఈయన రాసింది ఏంది అంటే స్వప్న వాసవ దత్త. బాసా రోట్ స్వప్న వాసవ దత్త, స్వప్న వాసవ దత్త. ఇట్లా మనము చదువుకునేటప్పుడు ఆప్షన్స్ లో ఏది కరెక్ట్ ఆప్షనే కాకుండా మిగిలిన ఆప్షన్స్ కూడా దేనికి రిలేటెడ్ అని చెప్పి చదువుకుంటే మనకు ఎగ్జామ్ లో వేరే క్వశ్చన్స్ దగ్గర కూడా పనికొస్తుంది. ఓకే, స్వప్న దాసవ దత్త ఇస్ ఏ ప్లే విచ్ వాజ్ రిటన్ బై బాసా అండ్ హీ ఈజ్ ఆల్సో కాల్డ్ as ఫాదర్ ఆఫ్ సాంస్క్రిట్ డ్రామా. మరి ఇది ఒక్కటే రాసిండు ఆయన అంటే లేదు, ధృతఘటోద్గజం అనేది కూడా రాసిండు. ఈ ధృతఘటోద్గజం మీద క్వశ్చన్స్ వచ్చినాయి ఎగ్జామ్స్ లో, ఇది ఎవరు రాసిరు అని. ఓకే రైట్. కాళిదాస్ అయిపోయింది, వాల్మీకి అయిపోయింది, ఎస్ అన్న అయిపోయింది. ఓకే రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్.
విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ సంగం లిటరేచర్ ఇన్ యాన్షియంట్ సౌత్ ఇండియా ఈస్ కరెక్ట్? ఈ కింద స్టేట్మెంట్స్ లో సంగం లిటరేచర్ కి సంబంధించింది ఏది కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నారు. సంగం పోయమ్స్ ఆర్ ఆప్షన్ ఏ, సంగం పోయమ్స్ ఆర్ డివైడ్ ఆఫ్ ఎనీ రిఫరెన్స్ టు మెటీరియల్ కల్చర్. మెటీరియల్ కల్చర్ కి ఇవి దూరంగా ఉన్నాయి అని చెప్పి అంటున్నాడు. ఆప్షన్ బి, ద సోషల్ క్లాసిఫికేషన్ ఆఫ్ వర్ణ వాజ్ నోన్ టు సంగం పోయట్స్. సి, సంగం పోయమ్స్ హ్యావ్ నో రిఫరెన్స్ టు వారియర్ ఎథిక్. డి, సంగం లిటరేచర్ రిఫర్స్ టు మ్యాజికల్ ఫోర్సెస్ యాజ్ ఇర్రేషనల్. మరి ఇందులో ఆన్సర్ ఏంటి? ద సోషల్ క్లాసిఫికేషన్ ఆఫ్ వర్ణాస్ వాజ్ నోన్ టు సంగం పోయట్స్ అనేది ఆన్సర్. ఎందుకంటే అప్పుడు వాళ్ళ టైంలో కూడా ఈ వర్ణ యొక్క సోషల్ క్లాసిఫికేషన్ గురించి సంగం పీరియడ్ లో కూడా తెలుసు. సంగం పోయట్స్ కి తెలిసిన విషయమే. ఓకే, రైట్, ఇది కరెక్ట్ ఆన్సర్. మరి వేరే చూద్దాం ఇప్పుడు. సంగం పోయమ్స్ ఆర్ డివైడ్ ఆఫ్ ఎనీ రిఫరెన్స్ టు మెటీరియల్ కల్చర్ అంటున్నాడు. మరి ఇది కరెక్టా? అసలు సంగం పోయమ్స్ దేని నుంచి వస్తాయి? సంగం లిటరేచర్ నుంచే కదా, ఓల్డెస్ట్ అవైలబుల్ తమిళ్ లిటరేచర్. ఎస్, ఆ సంగం తమిళ్ లిటరేచర్ లో వాళ్ళకు అన్ని విషయాలు ఉంటాయండి. సొసైటల్, ఎకనామికల్, రిలీజియస్ కండిషన్స్ తో పాటు అక్కడ ఈ మెటీరియల్ కల్చర్ గురించి కూడా అందులో ఉంటుంది. సో ఇది తప్పు. తర్వాత సంగం పోయమ్స్ హ్యావ్ నో రిఫరెన్స్ టు వారియర్ ఎథిక్ అంట. ఎస్, ఇది కూడా తప్పేనండి. సంగం పోయమ్స్ చాలా వారియర్ థింగ్స్ గురించి డిస్క్రైబ్ చేస్తాయి, చాలా విషయాల గురించి. అంటే ఆ టైంలో మనం ఇందాక వర్తి కులాల గురించి మాట్లాడుకున్నాం కదా. ఎస్, అదంతా ఏంది మరి? వారియర్ సంబంధించిన విషయాలే కదా. ఎస్, మరి ఇవన్నీ ఆ టైంలో వాళ్ళు డిఫైన్ చేశారు. లేదు, వాళ్ళకు తెలియదు, అసలు ఏం చెప్పలేదు అనేది తప్పు అవుతుంది. ఓకే, ముఖ్యంగా దీనికి సంబంధించిన స్టేట్ క్రాఫ్ట్ ఇదంతా ఎక్కడ చెప్తారంటే మన 18 మేజర్ వర్క్స్ ఉంటాయి కదా. ఎస్, ఆ 18 మేజర్ వర్క్స్ లోని పురనన్నూరులో ఈ వారియర్ ఎథిక్స్, స్టేట్ క్రాఫ్ట్, వార్స్ ఈ అన్నిటి గురించి కథలుగా ఉంటాయి. పురనన్నూరు. ద సంగం లిటరేచర్ రిఫర్స్ టు మ్యాజికల్ ఫోర్సెస్ యాజ్ ఇర్రేషనల్. లేదండి, అట్లేం చెప్పదు, అది అట్లేం చెప్పదు. ఓకే, రైట్. సో వేరే స్టేట్మెంట్స్ అన్ని తప్పు. ద సోషల్ క్లాసిఫికేషన్ ఆఫ్ వర్ణ వాజ్ నోన్ టు సంగం పోయిట్స్ అనేది కరెక్ట్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విత్ రిఫరెన్స్ టు ఇండియన్ హిస్టరీ కన్సిడర్ ద ఫాలోయింగ్ టెక్స్ట్. కింద 4 టెక్స్ట్లు ఇచ్చి విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్ జైన్ టెక్స్ట్ అంటున్నాడు. ఇది హార్డ్ క్వశ్చన్ అండి, యూపీఎస్సీ 2022 లో వచ్చింది. సో బేసికల్ గా మనము ఇంత బుద్ధిస్ట్ టెక్స్ట్ చాలా మందికి తెలుస్తాయి, కానీ జైన్ టెక్స్ట్ తెలవడం కొంచెం కష్టమే, రైట్? మరి అందులో నుంచి ఇంత డీప్ క్వశ్చన్ వచ్చింది. సో ఈ ఫస్ట్ ఆప్షన్ 1 చూడండి, నెట్టి పకరణ. దీని గురించి మాట్లాడుకుంటే ఇది జైన్ టెక్స్టా? ఈ నెట్టి పకరణ అనేది జైన్ టెక్స్ట్ కాదు, దిస్ ఈజ్ ఎ బుద్ధిస్ట్ టెక్స్ట్. 99% ఈ క్వశ్చన్ ని వదిలేసినాము, ఎగ్జామ్ లో వదిలేశారు. సో దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ బుద్ధిస్ట్ టెక్స్ట్ అండ్ దిస్ నెత్తి పకరణ ఇస్ పార్ట్ ఆఫ్ కూదక నికాయ. మనం నికాయ చదువుతాం కదా. ఎస్, అందులో ఒక నికాయ అయిన కూదక నికాయకు సంబంధించిన బుద్ధిస్ట్ టెక్స్ట్ ఇది, అంటే అందులో భాగం అని చెప్పి అంటారు. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, ప్రతిష్ట పర్వన్. ఇది ఎవరు రాసిర్రు? ఇది అందరికి తెలిసి ఉండాలి. ప్రతిష్ట పర్వన్ అనేది అందరికి తెలిసి ఉండాలా, ఎందుకంటే ఇది ఒక జైన్ టెక్స్ట్, చాలా ఫేమస్ జైన్ టెక్స్ట్. దిస్ వాజ్ రిటన్ బై ఎ జైన్ స్కాలర్ కాల్డ్ హేమచంద్ర. ఎక్కడ చదువుతాం ఇదంటే చంద్రగుప్త మౌర్యుడు భద్రబాహుతో కలిపి శ్రావణ బెలగోలోకి వెళ్ళి సల్లేఖరవతం తీసుకొని చనిపోయాడని చెప్పి చదువుతాం కదా. ఎస్, అది ప్రతిష్ట పర్వన్. హేమచంద్రుడు రాసిన ప్రతిష్ట పర్వన్ వల్లనే మనకు తెలుస్తుంది. బేసికలీ దిస్ హేమచంద్ర ఇస్ ఏ 12th century AD Jain scholar. 12th century AD Jain scholar. Okay, right. Now third one, Auda Nashataka. Okay, మరి ఇది కూడా జైన్ది కాదండి, ఇది బుద్ధిస్ట్. ఇది దీని గురించి ఇన్ఫర్మేషన్ ఏమి అవైలబుల్ కూడా లేదు పెద్దగా. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, దిస్ ఈజ్ ఏ జైన్ టెక్స్ట్. దిస్ మహాపురాణ ఉంది కదా, త్రిశ స్థిలక్షణ మహాపురాణ. దిస్ ఈజ్ ఏ జైన్ టెక్స్ట్. సో ఇక్కడ ఎగ్జామ్ లో ఏమైందంటే ఇది తప్పితే వేరే 90% మెంబర్స్ కి తెలియదు. సో అందువల్లనే ఇది ఏది జైన్ టెక్స్ట్ అని చెప్పి చెప్పలేక చాలా మంది
వదిలేసి వచ్చారు ఎగ్జామ్ హాల్లో. ఓకే రైట్. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ జైన్ టెక్స్ట్ రిటన్ బై జైన్ ఆచార్య జినసేన. జినసేన అనే జైనాచార్యుడు ఇది రాష్ట్రకూతుల పీరియడ్ లో రాయడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ అక్కడక్కడ మీకు ఎగ్జామ్ లో తగులుతానే ఉంటాయి. కాకపోతే మనకు ఎందుకు ఇది చెప్తున్నానంటే యూపీఎస్సీ లో వచ్చిన క్వశ్చన్స్ ఎగ్జాక్ట్ గా అప్పుడప్పుడు టీఎస్పీఎస్సీ ఏపీఎస్సీ వాళ్ళు మక్కి కాపీ కొడతారు. సో మనకి ఇది అంతా తెలియకపోయినా కూడా ఈ క్వశ్చన్స్ ఒకసారి చూసుకొని వెళ్తే అక్కడ పెట్టే అవకాశం ఉంది. రైట్. సో విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఆర్ జైన్ టెక్స్ట్ అంటే ఏంటి మరి ఇందులో 2 and 4 ఆర్ కరెక్ట్. ఓకే. ఇది మొన్న లాస్ట్ టైం జరిగిన టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 2023 లో జరిగింది కదా రెండోసారి. అందులో ఇచ్చిన క్వశ్చన్ ఇది. ఐడెంటిఫై ద రాంగ్ పేర్స్. ఉన్న దాంట్లో రాంగ్ పేర్స్ ఏవి అని చెప్పి అడుగుతున్నాడు. మరి చూద్దామా. బాస దరిద్ర చారుదత్త అంట. ఇది కరెక్టా? ఇది తప్పు. బేసిక్ గా దిస్ దరిద్ర చారుదత్త ఇస్ అన్ ఎర్లియర్ వర్షన్ ఆఫ్ నిజ్ కథ ఆఫ్ శూద్రకుడు రాసినటువంటి మృచ్ కథ యొక్క ఎర్లియర్ వర్షన్ అనేది. ఇది భాష రాయలేదు. సో ఇది తప్పు. తర్వాత భారవి రావణవధ అని ఉంది కదా. ఇది కూడా తప్పే. ఎందుకంటే భారవి ఓన్లీ ఒకటే బుక్ రాసిండు, అది కూడా కిరీటార్జునీయం అని చెప్పి మనం చదువుతాం కదా. కిరీట అర్జునీయం. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద 6 మహాకావ్యాస్ ఆఫ్ సాంస్క్రిట్ లిటరేచర్. కిరీటార్జునీయం భారవి దీన్ని మాత్రమే రాసిండు. సో ఇవి రెండు తప్పు. మరి ఇవి రెండు వేరే రెండు కరెక్ట్. దండిన్ దశకుమార చరిత్ర రాసిండు దండిన్. సుబంధు వాసవదత్త రాసిండు. ఇవి రెండు కరెక్ట్. ఓకే. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ ఇస్ రాంగ్ పేర్స్ అన్నాడు కదా. సో ఆన్సర్ ఇస్ A and D. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. చూడండి ఇక్కడ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 లో తెలిసిన ఆథర్స్ చాలా మంది ఉన్నారు, కానీ అలాంటి క్వశ్చన్స్ ఇవ్వలేదు. మనకు గుప్తన్ పీరియడ్ లో కానివ్వండి, మౌర్యన్ పీరియడ్ లో కానివ్వండి చాలా బుక్స్ వచ్చినాయి. శాతవాహనుల కాలంలో కానివ్వండి ఈజీ ఫేమస్ కథా చరిత్రరాగం ఎవరు రాసిరు ఇట్లా అడగచ్చు, కానీ అలాంటివి అడగలేదు. ఇట్లా టఫ్ మాత్రమే ఇచ్చిండు. మనకు ఇప్పుడు కౌముది మహోత్సవం ఎవరు రాసిర్రు, విశాఖ దత్తుడు రాసిన దేవి చంద్రగుప్తం గురించి అడగచ్చు, లేకపోతే సోమదేవుడు రాసిన కథా చరిత్రరాగం గురించి అడగచ్చు. అవన్నీ అందరికీ తెలుస్తాయి. రైట్. అందుకనే ఇట్లా టఫ్ క్వశ్చన్ చేయాలనుకున్నప్పుడు అంతగా పేరు ప్రఖ్యాతలు లేని ఆథర్స్ వాళ్ళకి సంబంధించిన బుక్స్ గురించి అడుగుతా ఉంటాడు. ఓకే. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. లిస్ట్ 1 లిస్ట్ 2 ఇచ్చిండు ఆథర్స్ వాళ్ళు రాసిన బుక్స్. ఇది టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 2016 లో అడిగింది. కొంచెం కంపారేటివ్లీ ఈజీ క్వశ్చనే. మరి దీన్ని ఇప్పుడు చూద్దాం. బాణభట్ట. మరి బాణభట్ట అనగానే ఏం గుర్తుకొస్తుంది? ఫస్ట్ టైం రాసిన బుక్ హర్ష చరిత్ర. రైట్. బాణభట్ట రోస్ట్ హర్ష చరిత్ర. మరి కలహానుడు అనగానే కాశ్మీరీకి సంబంధించిన రాజతరంగిని రాసిండు కదా. రాజతరంగిని ఏడున్నది. ఇగో ఇక్కడ దీంతోనే అయిపోతుంది మనకు. సో మరిగా వక్పతి ఏం రాసిండు? వక్పతి ఇది కొంచెం కష్టము, ఇది పక్కకు పెడదాము. ఇక బిల్హానా రాసింది విక్రమాంక దేవ చరిత్ర. ఇందాక మాట్లాడుకున్నాం కదా క్లాస్ లో. బిల్హానాడు అంటే ఆన్సర్ కరెక్ట్ కాకపోయినా కూడా అక్కడ నేను బిల్హానా గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చూడండి ఇక్కడ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా విక్రమార్క దేవ చరిత్ర అని. అక్కడ ఇచ్చారు క్వశ్చన్. అర్థమైందా ఇప్పుడు ఎందుకు మనము ఆప్షన్స్ కూడా చూసుకోవాలి? సో బిల్హానా రోడ్ విక్రమాంక దేవ చరిత. ఇక మిగిలింది ఇది ఒకటే, వక్పతి గౌడ వాహన రాసిండు. దీని మీద మరి డీటెయిల్డ్ గా ఏం ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ అవైలబుల్ లేదండి. సో వక్పతి రోడ్ గౌడ వాహన ఇది మనకు ఆప్షన్స్ రాలేదు. సో 4 3 2 1 దిస్ ఈస్ ద కరెక్ట్. ఓకే కరెక్ట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ తొలకిపియం. ఇది అందరికి తెలిసిందే కదా, కానీ యూపీఎస్సీ సిడిఎస్ 2022 లో ఎగ్జామ్ లో క్వశ్చన్ వచ్చింది. తొలకిపియం అంటే ఏంటి అని చెప్పి ఇలాంటివి అడుగుతాడు అప్పుడప్పుడు. తొలకిపియం ఫస్ట్ ఇది ఎవరు రాసిర్రు? తొలకిపియం ఇస్ రిటన్ బై తొలకపియార్. ఓకే. ఇది సంగం లిటరేచర్ లో భాగంగా ఉంటుంది కదా తొలకిపియం అనేది. దిస్ ఇస్ రిటన్ బై తొలకిపియార్, హూ వాజ్ వన్ ఆఫ్ ద 12 disciples ఆఫ్ సేజ్ అగస్త్య. అగస్త్య ముని యొక్క 12 తమిళ్ డిసిపుల్స్ లో ఈయన కూడా ఒకడు తొలకిపియార్. మరి ఆయన రాసినదే ఈ తొలకిపియం. మరి ఇది దేని గురించి చూడండి. ఇట్ ఈస్ అ వర్క్ ఆఫ్ గ్రామరా, లేకపోతే తమిళియన్ పోయం ఇన్ ప్రేజ్ ఆఫ్ రాజేంద్ర చోళానా, లేకపోతే యాన్షియంట్ డైడాక్టిక్ వర్క్ ఇన్ తమిళ, లేకపోతే డ్రామా కంపోజ్ బై చేరా కింగా. ఈజీ క్వశ్చన్. దిస్ ఈస్ ఎ వర్క్ ఆఫ్ గ్రామర్. దిస్ ఈస్ ఎ వర్క్ ఆన్ తమిళ్ గ్రామర్.
ఎట్లా అయితే పాణిని సత్యాధ్యాయి సాంస్క్రిట్ గ్రామర్ మీద వర్క్, అట్లా తొలకిపియాం అనేది తమిళ్ గ్రామర్ కి సంబంధించిన ఒక వర్క్, తొలకిపియాం. రైట్, ఓకే. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఎస్, ఇక్కడ చూడండి, దుతగరోద్గజ ఇందాక చెప్పాను ఒక దగ్గర. రైట్, ఎందుకు చెప్పాను ఇప్పుడు అర్థమైందా? అక్కడ లేకున్నా చెప్పాను. రైట్, యూపీఎస్సి సిడిఎస్ 2022లో అడిగారు. చూద్దాం, బుక్స్ ఎవరు రాశారు, అంతే కదా. ఫస్ట్ ఈజీ చెక్ చేసుకుందాం. మ్రిజ్ కతిక, ఇది చాలా సార్లు ఇందాకే మాట్లాడుకున్నాం, చాలా ఎగ్జామ్స్ లో వచ్చింది. మ్రిజ్ కథక వాజ్ రిటన్ బై శూద్రక. రైట్, కిరీటాంజనీయం ఈయన రాసిన ఒకటే ఒక బుక్, భారవి రాసిండని చెప్పాను కదా. ఎస్, భారవి రాసిన ఒకటే ఒక బుక్ ఇది. మరి దూతగరుద్గజం ఎవరు రాశారని చెప్పాను ఇందాక, ఇట్ ఈస్ రిటన్ బై భాష, ఇట్ ఈస్ రిటన్ బై భాష. మరి ఇక మిగిలింది రావణవధ. దీని గురించి అక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోలేదు రావణవధ గురించి. రైట్, సో రావణవధ వాజ్ రిటన్ బై భట్టి, రావణవధ వాజ్ రిటన్ బై భట్టి. బేసిక్ గా ఈ రావణవధలో ఏముంటదంటే, దిస్ నరేట్స్ ద స్టోరీ ఆఫ్ శ్రీరామాస్ లైఫ్, మన శ్రీరామచంద్రుల వారి లైఫ్ గురించి రావణవధలో భట్టి చెప్తాడు. అలాగే ఇందులో సాంస్క్రిట్ గ్రామర్ యొక్క రూల్స్ గురించి కూడా మాట్లాడతాడు, రూల్స్ ఆఫ్ సాంస్క్రిట్ గ్రామర్ అండ్ ద స్టోరీ ఆఫ్ రామాస్ లైఫ్, శ్రీరామాస్ లైఫ్. ఓకే, రైట్. సో మనకి ఇప్పుడు ఆప్షన్ ఏమవుతుంది మరి ఆన్సర్ ఇందులో? 2, 3, 4, 1. ఎక్కడుంది 2, 3, 4, 1? ఇది మనం ఆప్షన్స్ పెట్టడంలో ఇక్కడ మిస్టేక్ జరిగిందండి. మ్రిజ్ కథ శూద్రక, రైట్. కిరీటార్జునీయం భారవి, రైట్. దుతగరోద్గజం భాష, రైట్. ఇక మిగిలింది ఇది ఒకటే, A2, B3, C4, D1. ఇక్కడ మిస్టేక్ జరిగింది. ఓకే, సో ఆన్సర్ ఇస్ డి. రైట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద వర్క్ ఆఫ్ అశ్వఘోష? అశ్వఘోషుడు చాలా పుస్తకాలు రాసిండు కదా సాంస్క్రిట్ లో, మరి అందులో ఏది కాదు అని చెప్పి ఇక్కడ అడగడం జరుగుతుంది. ఫస్ట్ బేసిక్ గా మనము అశ్వఘోషుని బుక్స్ ఏదో మినిమం చూడగానే అర్థమైపోతుంది, మరి ఏది తెలీదో అదే అవుతుంది. రైట్, బుద్ధ చరిత్ర, ఇది అవుతే ఆయన రాసిన అన్నిటికన్నా ఫేమస్ బుక్ కదా బుద్ధ చరిత్ర. దాని తర్వాత సుందరానంద, ఎస్ ఇది ఆయనే రాశాడు. ఇంకా సరిపుత్ర ప్రకరణ, ఇది ఆయనే రాశాడు. ఇంకా ఆయన రాసిన బుక్స్ ఏంది, సూత్రాలంకర్ రాశాడు, వజ్రసూచి రాసిండు, అవన్నీ ఆయన రాసిండు కదా. ఎస్, బట్ ఇక్కడ అవి లేవు. ఇక ఉన్నది మంజుశ్రీ మూలకల్ప. ఎస్, దిస్ ఈస్ నాట్ ఏ వర్క్ ఆఫ్ అశ్వఘోష. మరి ఇదెవరు రాసిర్రు అంటే, బేసిక్ గా మంజుశ్రీ మూలకల్ప ఇది అసోసియేటెడ్ విత్ బోధిసత్వ మంజుశ్రీ. మంజుశ్రీ బోధిసత్వ ఉన్నారు కదా, ఎస్ వాళ్ళతోని ఇది అసోసియేట్ అయి ఉంటుంది. సో దిస్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. ఇది యూపీఎస్సీ సిడిఎస్ లో అడిగిన క్వశ్చన్. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, అర్థశాస్త్ర, ద క్లాసికల్ వర్క్ ఆఫ్ ఇండియన్ పొలిటికల్ థాట్ ఫోకసెస్ మెయిన్లీ ఆన్. అర్థశాస్త్ర అనగానే మనకి ఎవరు గుర్తుకొస్తారు? చాణక్యుడే కదా, చాణక్యుడు, విష్ణుగుప్తుడు. ఎస్, మరి ఆయన రాసిన అదే ఇది. మరి ఇది దేని గురించి అంటున్నాడు? ఎకానమీ గురించా, కల్చర్ గురించా, స్టేట్ క్రాఫ్ట్ గురించా, మొనార్కీ గురించా? దేని గురించి రాసిండు ఈయనంతా? ప్రైమ్ మినిస్టర్ ఆ టైంలో కదా, చంద్రగుప్త మౌర్యన్ పీరియడ్ లో ప్రైమ్ మినిస్టర్. మరి ఈయన దేని గురించి రాసిండు? స్టేట్ క్రాఫ్ట్ ఆర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, దాని మీద రాసిన పుస్తకమే ఈ అర్థశాస్త్ర. దీని మీద చాలా సార్లు ఎగ్జామ్స్ లో క్వశ్చన్స్ వచ్చినాయి. మన టీఎస్పీఎస్సీ లోను, ఏపీఎస్సీ లోను చాలా సార్లు అడిగిన క్వశ్చన్ ఇది. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, వెన్ డిడ్ చరక సంహిత ఆరిజినేట్? ఇది కూడా యూపీఎస్సీ లో అడిగిండు ఎన్డీఏ ఎగ్జామ్ లో. సో మరి చరక సంహిత, అసలు చరక సంహిత దేని గురించి? ఇది చరక సంహిత బేసికలీ దిస్ ఇస్ ఎ సాంస్క్రిట్ టెక్స్ట్ అబౌట్ ఆయుర్వేదకు సంబంధించిన ఒక క్లాసిక్ సాంస్క్రిట్ టెక్స్ట్ ఇది చరక సంహిత. ఓకే, మరి ఆయుర్వేదాలో ఉండే 3 బుక్స్ ఉంటాయి, మెయిన్ బుక్స్. ఒకటేమో సుశ్రుత సంహిత, ఇంకోటేమో చరక సంహిత, ఇంకోటి ఏంది ఇది నాకు మీరు వెతికి కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మూడోది ఏదో ఇది మీకు అడుగుతాడు ఎగ్జామ్ లో. ఓకే, అందుకే ఇది ఇక్కడ మీకు వదిలేస్తున్నాను, ఒకసారి వెతికి నాకు చెప్పండి. రైట్, చరక సంహిత, సుశ్రుత సంహిత పాటు ఇంకో బుక్ ఉంటుంది. సో దీస్ ఆర్ లైక్ ఫౌండేషనల్ టెక్స్ట్ ఆఫ్
ఆయుర్వేద. ఆయుర్వేద. మరి ఇది ఏ టైంలో, ఇది ఏ టైంలో అంటున్నాడు. ఇది ఏ టైంలో రాసిరు చరక సంహిత అని అంటే దిస్ ఈస్ రిటర్న్ ఇన్ 3rd century to 2nd century. కొన్ని బుక్స్ లో 1st century BC అని కూడా ఉంటుంది. సో ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ దాట్ పీరియడ్, లాస్ట్ సెంచరీస్ ఆఫ్ BC. ఓకే, రైట్. Now coming on to the next question for today. Consider the following statements about Patanjali's Mahabhyasa. పతాంజలి మహాభ్యాస ఇది ఇంపార్టెంట్ కదా. పుష్యామిత్ర శృంగ పీరియడ్ లో పతాంజలి ఉంటాడు కదా. ఎస్, ఆయన అశ్వమేధ యాగాలు అవన్నీ చేస్తాడు కదా పుష్యామిత్ర శృంగ. ఎస్, ఆ టైంలో ఉన్న ఆయన కోర్టులో ఉన్న పతాంజలి గురించి, ఆయన రాసిన మహాభ్యాస గురించి ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. స్టేట్మెంట్ చూడండి. Patanjali's Mahabhyasa makes a mention of Kautilya. It's a book on grammar and refers to historical personalities only incidentally. Right? So Patanjali Mahabhyasa. So ఈ పతాంజలి మహాభ్యాస అనేది ఒక ancient Sanskrit book on grammar అనేది కరెక్ట్. పతాంజలి మహాభ్యాస రాసిండు అండ్ దట్ ఈస్ ఏ ancient text on Sanskrit grammar. Yes, ఇది కరెక్టే. అండ్ ఇట్ రిఫర్స్ టు హిస్టారికల్ పర్సనాలిటీస్ ఓన్లీ ఇన్సిడెంట్లీ. ఎస్, అక్కడక్కడ కొందరు హిస్టారికల్ పర్సనాలిటీస్ లైక్ మెయిన్ గా చంద్రగుప్త మౌర్య గురించి ఇందులో మెన్షన్ చేయబడి ఉంది. సో ఇది కరెక్టే. బట్ ఇట్ మేక్స్ ఏ మెన్షన్ ఆఫ్ కౌటిల్య అనేది తప్పు. ఈయన ఎక్కడా కూడా కౌటిల్యుని గురించి పతాంజలి ఆయన మహాభ్యాసలో చెప్పలేదు. మనకు ముఖ్యంగా పతాంజలి అనగానే ఫస్ట్ ఆయన దేని గురించి గుర్తుకొస్తాడు? ఆయన చాలా సాంస్క్రిట్ వర్క్స్ రాసిండు, మహాభ్యాస రాసిండు, ఇంకా వేరే కూడా రాసిండు. బట్ పతాంజలి అనగానే మనకు ఆయన రాసిన యోగా సూత్రాన్ని గుర్తుకొస్తుంది కదా. ఎస్, ఆయన రాసిన యోగా సూత్రాన్ని గుర్తుకొస్తుంది. అది 2nd century BC లో రాసిండు యోగా సూత్ర. యోగా దాని నుంచే మనము చేస్తాము, అన్ని అందులోనే ఉంటాయి. సో క్లాసిక్ యోగిక్ టెక్స్ట్ అది రైట్. కానీ ఆయన అందులోనే ఫేమస్ ఆయన ఇట్లా వేరే బుక్స్, ముఖ్యంగా సాంస్క్రిట్ గ్రామర్ కి సంబంధించిన బుక్స్ ని కూడా రాయడం జరిగింది. బేసిక్ గా దిస్ మహాభ్యాస దేనికోసం రాసిండంటే దిస్ ఈజ్ ఏ ఏమంటాం మన కమెంటరీ అంటాం కదా. Yes, this is a commentary on the works of Paniti's Ashtadhyaya and Katyayana. Katyayana ఉన్నాడు కదా. ఎస్, కాత్యాయనుడు వర్క్స్ కి మరియు పాణుని రాసిన ancient Sanskrit బుక్ ఉంది కదా, గ్రామర్ బుక్ అష్టాధ్యాయి, వాటి మీద రాసిన కమెంటరీ అయి పతాంజలిస్ మహాభ్యాస. ఓకే, ఈ సాంస్క్రిట్ గ్రామేరియన్స్ మనకు పేర్లు చెప్పమంటే ఆ టైంలో చెప్పాల్సిన 3 పేర్లు. యాన్షియంట్ ఇండియా టైంలో సాంస్క్రిట్ గ్రామేరియన్స్ పేర్లు అంటే ఫస్ట్ పాణిని రైట్, అష్టాధ్యాయి రాసిండు రైట్. ఒక రకంగా ఇండియాలో ఉన్న సెక్యులర్ టెక్స్ట్ ఫస్ట్ వచ్చేదంటే ఆ బుక్కే వస్తుంది. దాని తర్వాత కాత్యాయనుడు రాసిన విషయాలు, తర్వాత ఈ పతాంజలి. ఇలా 3 సాంస్క్రిట్ గ్రామేరియన్స్ ఆఫ్ యాన్షియంట్ పీరియడ్. ఆ యాన్షియంట్ పీరియడ్ లో సాంస్క్రిట్ గ్రామర్ కి సంబంధించిన త్రిమూర్తులు అనొచ్చు. ఓకే, సో మరి ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మాధ్యమిక కారిక, ద బేసిక్ టెక్స్ట్ ఆఫ్ మాధ్యమిక స్కూల్ ఫిలాసఫీ వాస్ కంపోజ్డ్ బై. ఈ మాధ్యమిక స్కూల్ కి మాధ్యమిక కారిక అనే కదా బేసిక్ టెక్స్ట్. మరి ఇది ఎవరు రాశారు అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి. నాగార్జున, అసంగ, వాసుబంధు, ధర్మకీర్తి. మరి ఎవరు రాశారు ఇది? మరి మన అమరావతిలో ఉండే నాగార్జునుడే కదా, అమరావతిలో ఉండే నాగార్జునుడే కదా. ఎస్, ఆయన్నే రాసిండు. ఇక ఆన్సర్ ఇది. మరి ఇక వేరే 3 గురించి చూసుకుంటే అసంగ, ఇది ఎక్కడ వింటారు అసంగ గురించి? మైత్రేయనాథ యోగాకర ఫిలాసఫీ అని చెప్పి చదువుతాం కదా. ఎస్, ఆ మైత్రేయనాథ మరియు ఆయన డిసైపుల్ శిష్యుడైన అసంగ కలిపి ఈ యోగాకార ఫిలాసఫీని ప్రమోట్ చేసిర్రు. మాధ్యమిక కారిక ఎట్లనో యోగాకార కూడా ఆ మహాయాన బుద్ధిజం కి సంబంధించిన ఫిలాసఫీ ఇది. మరి వాటిని అసంగ మరియు ఆయన గురువు గారైన మైత్రేయనాథ కలిపి ప్రపోగేట్ చేసారు ఆ టైంలో. ఇక వాసుబంధు ఈయన కూడా సిమిలర్ అండి. ఈయన కూడా యోగాకార ఫిలాసఫీనే ప్రపోగేట్ చేసిండు. ఈయన అసంగకు కొంచెము రిలేషన్ అవుతాడు. ఓకే, కజిన్ అనుకోండి. అండ్ దిస్ వాసుబంధు రాసిన ఒక బుక్ మీద ఒకసారి ఎగ్జామ్ లో అడిగిరు. ఆ బుక్ పేరు అభిధర్మ కోశ. దిస్ వాజ్ అభిధర్మ కోశ వాజ్ రిటన్ బై వాసుబంధు. ఇక ధర్మకీర్తి చాలా ఫేమస్. హీ వాజ్ కాల్డ్ యాజ్ ఇమాన్యుయల్ కాంత్ ఆఫ్ ఇండియా. ఇది మీకు ఒక హోంవర్క్ ఇస్తున్నాను. ఏంటి, ఈయన ఇమాన్యుయల్ కాంత్ ఆఫ్ ఇండియా అంటారు, కానీ అసలు ఎందుకు అంటారు ధర్మకీర్తిని ఇమాన్యుయల్ కాంత్ అనేది నాకు మీరు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఓకే, అండ్ దిస్ ధర్మకీర్తి ఆల్సో వర్క్డ్ యాజ్ ద
రెక్టర్ ఆఫ్ నలంద యూనివర్సిటీ, అంటే ఇప్పటి వైస్ ఛాన్సలర్ లాగా అనుకోండి. ఓకే, నలంద యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా చేసిండు. అండ్ దిస్ ధర్మకీర్తి ఇస్ ఫ్రమ్ సౌత్ ఇండియా, ఇక్కడ నుంచి వెళ్ళి బీహార్ లో ఉన్న నలంద యూనివర్సిటీకి ఈయన రెక్టర్ గా పనిచేయడం జరిగింది. ఓకే, సో అందరి గురించి మాట్లాడుకున్నామా? నాగార్జున రాసిన బుక్స్ చాలా ఉన్నాయి, అవన్నీ మీకు తెలుసు, ఫేమస్ బుక్స్, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇది అసంగ చెప్పాను, వాసుబంధు చెప్పాను, ధర్మకీర్తి గురించి చెప్పాను. ఓకే రైట్. సో ఆన్సర్ ఏంటి? నాగార్జున. సో నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Which one of the following pair of authors and Sanskrit literary works is not correctly matched? CAPF ఇందాక చెప్పాను, యూపీఎస్సీలో 3-4 రకాల ఎగ్జామ్స్ ఉంటాయి, అందులో CAPF కూడా ఒకటి. ఇది కూడా యూపీఎస్సీ వాళ్ళు పెట్టింది. సో చూడండి, సోమదేవ కథా చరిత్రగా, అశ్వఘోష బుద్ధ చరిత్ర, ఇది కరెక్టే. సోమదేవ కథా చరిత్రరాగం, ఇది కరెక్టే. మీరు శాతవాహన చదివేటప్పుడు చాలా సార్లు వస్తుంది ఇది. బిల్హానా విక్రమాంక దేవ చరిత్ర, మనం ఇందాకనే క్లాస్ లో మాట్లాడుకున్నాం కదా, బిల్హానా రాసిన బుక్ విక్రమాంక దేవ చరిత్ర అని చెప్పి మాట్లాడుకున్నాం ఇందాకనే ఆల్రెడీ. మరి ఇంకొక బుక్ కూడా రాసిండు కదా బిల్హానా, ఏం బుక్ అది? క్లాస్ లో చెప్పాను, ఇందాకే చెప్పాను, గుర్తుందా? చౌర పంచశిక అని చెప్పి చెప్పాను కదా, దాని మీద క్వశ్చన్ కూడా వచ్చిందని. చౌర పంచశిక, ఎస్, బిల్హానా రోట్ విక్రమాంక దేవ చరిత అండ్ చౌర పంచశిక. ఓకే రైట్, ఇది కూడా కరెక్టే. మరి ఆటోమేటిక్గా ఇది ఆటోమేటిక్గా తప్పు అయిపోతుంది కదా. ఎస్, కాళిదాస వాసవదత్త. కాళిదాస రాసిన చాలా వేరే బుక్స్ ఉన్నాయి. ఏమేమి బుక్స్ ఉన్నాయి ఇందాక మాట్లాడుకున్నాం కదా కాళిదాస రాసిన బుక్స్ గురించి. ఎస్, మరి అందులో ఇది ఉందా? ఇది లేదు కదా. ఎస్, ఇది లేదు అందులో. ఓకే, ఏం రాసిండని మాట్లాడుకున్నాం కాళిదాస, మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుందాం. ఏంటది? అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్నిమిత్రం, కుమార సంభవం, ఇట్లా చాలా రాసిండు. కానీ వాసవదత్త ఆయన రాసింది కాదు. వాసవదత్త వాజ్ రిటన్ బై సుబంధు. వాసవదత్త వాజ్ రిటన్ బై సుబంధు. ఐ థింక్ ఈ సుబంధు అనేది మనకు ఆప్షన్స్ లో ఒక దగ్గర వచ్చినట్టుంది. ఏ క్వశ్చన్ లో వచ్చింది? సుబంధు ఎస్, ఇక్కడ వచ్చింది చూడండి, సుబంధు వాసవదత్త అని చెప్పి ఇక్కడ వచ్చింది. అంటే క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి, అర్థమవుతుందా మీకు? సో అవన్నీ చూసుకోండి. సో ఆన్సర్ ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అన్నాడు. రైట్, నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అన్నాడు కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే రైట్, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. There is which one of the following pairs is not correctly matched అంటున్నాడు. ఈసారి which one of the following pairs are not correctly matched అంటున్నాడు. మనం చూద్దాం. మరి ఆప్షన్ చూడండి. ఇది ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో అడిగిన క్వశ్చన్, కాకపోతే నాకు ఇంపార్టెంట్ అనిపించి ఇక్కడ పెట్టడం జరిగింది. కొంచెం టఫ్ క్వశ్చన్. ఆప్షన్ ఏ, లైఫ్ ఆఫ్ హ్యూయాన్సాంగ్ హుయిలీ. లైఫ్ ఆఫ్ హ్యూయాన్సాంగ్ హుయిలీ. ద న్యాచురల్ హిస్టరీ టాలమీ. హిస్టోరియల్ ఫిలిపికల్ పాంపియస్ స్ట్రోగస్. ద హిస్టోరీస్ హెరోడాటస్. ఇందులో మనకు ఇవి రెండే తెలుస్తాయి జనరల్ గా. రైట్, ది న్యాచురల్ హిస్టరీ తెలుస్తుంది, ఎందుకంటే ఇది చాలా సార్లు శాతవాహన చదివేటప్పుడు మీకు చాలా సార్లు వస్తుంది, గుప్తా చదివేటప్పుడు కూడా వస్తుంది న్యాచురల్ హిస్టరీ. మరి ఎవరు రాసిరు ది న్యాచురల్ హిస్టరీ? టాలమీ రాసిండా? నో, దిస్ ఈజ్ రిటన్ బై ప్లినీ. రోమన్ చరిత్రకారుడు ఆ రోమన్ హిస్టోరియన్ ప్లినీ రాసిండు ది న్యాచురల్ హిస్టరీ. టాలమీ రాసింది ది జాగ్రఫీ. ఓకే రైట్, సో ఇది తప్పు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అన్నప్పుడు ఇది తప్పు. ఆన్సర్ ఇదే. కాకపోతే ఇక్కడ కింద ఉన్న 3 ఉన్నాయి చూసిర్రా, వేరే 3, దానికోసమే నేను ఇక్కడ పెట్టడం జరిగింది. ఓకే, ఎందుకు? మనం హ్యూయాన్సాంగ్ అనగానే సియుకి అంతే తెలుసు కదా మనం, అవునా కదా? కానీ ఇది హుయిలీ అనే అతను లైఫ్ ఆఫ్ హ్యూయాన్సాంగ్ అని చెప్పి ఒక బుక్ రాశాడు. ఇది తర్వాత ఎప్పుడో రాసింది, హ్యూయాన్సాంగ్ గురించి, ఆయన జీవితం గురించి రాయబడ్డ బుక్ ఇది. సో ఇది ఎవ్వరికి మనకు తెలియదు, అందుకే నేను ఇక్కడ ఇది పెట్టాను. లైఫ్ ఆఫ్ హ్యూయాన్సాంగ్ ఇస్ హుయిలీ. ఓకే రైట్,
అది కరెక్టే. హిస్టోరియల్ ఫిలిపికల్, ఇది కూడా కొన్ని ఎగ్జామ్స్ లో, బీహార్ ఎగ్జామ్స్ లో మరియు యూపీఎస్ ఎగ్జామ్స్ లో చాలా సార్లు రిపీట్ అయ్యింది, అందుకోసం ఇక్కడ తీసుకోబడింది. హిస్టోరికల్ ఫిలిపికల్, దిస్ వాజ్ రిటన్ బై పోంపియస్ ట్రోగస్. ఇది మనకు దీని గురించి డీటెయిల్స్ ఏం అవసరం లేదు, జస్ట్ చూస్తే గుర్తుపట్టేటట్టు, రేపు పొద్దున మన దగ్గర కూడా అడిగితే చూస్తే గుర్తుపడేటట్టు ఉంటే సరిపోతుంది. హిస్టోరియల్ ఫిలిపికల్ పోంపియస్ ట్రోగస్. ఓకే, ఇక ద హిస్టోరీస్ హెరోడోటస్. హెరోడోటస్ ఎవరు? హిస్టరీకి ఈయననే కదా ఫస్ట్. ఎస్, మరి ఇది రాసింది ది హిస్టోరియా ఆర్ ది హిస్టరీస్ ఈయననే రాసింది. ది ఫాదర్ ఆఫ్ హిస్టరీ అంటాం హెరోడోటస్, రైట్? ఓకే, మరి ఆన్సర్ ఏంటి ఇప్పుడు? నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ఆప్షన్ బి. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఓకే, రైట్. Coming on to the next question. The most ancient musical instrument in given options. ఆప్షన్స్ లో ఇచ్చిన దాంట్లో పురాతన కాలం నాటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఏది అని అడుగుతున్నాడు. సితార్, వీణా, సరోద్, తబ్లా. మనము యాన్షియంట్ లిటరేచర్ టైంలో చదువుకునేటప్పుడు ఏం చదువుకుంటాం? వీణ, వేణువు, తెలుగు వేణువు, మృదంగం, శంఖం, ఇవన్నీ యాన్షియంట్ లిటరేచర్ పీరియడ్ లో తెలుసు. మనం ఇవన్నీ శాతవాహనాల దగ్గర చదువుతాం, రైట్? ఇవి తెలుసు. కానీ మిగిలిన ఈ సితారు, సరోదు, తబ్లా ఇవన్నీ మనకు యాన్షియంట్ పీరియడ్ లో రావు. ఎక్కడ రావు? ఎక్కడ వస్తాయి మరి ఇవి అంటే, మనకు మెడివల్ ఏరాలో ముస్లిం కింగ్స్ వచ్చిన తర్వాత, లేకపోతే రాజ్పుట్ డైనాసిటీస్ ఆ ఏరియాలో ఈ సితారు, సరోదు, తబ్లా ఇవన్నీ అక్కడ వస్తాయి. మనకు యాన్షియంట్ పీరియడ్ లో ఉన్న మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే వీణ, వేణువు, మృదంగం మరియు శంఖం. ఓకే, వీటిని వాడడము మన వాళ్ళకు అప్పట్లో తెలిసేది. ఓకే, సో ఆప్షన్ ఆన్సర్ ఏంటి? వీణ. వీణ ఇస్ ద మోస్ట్ యాన్షియంట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, రైట్. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ యాన్షియంట్ కల్చర్ అండ్ మ్యూజిక్ సిన్స్ యాన్షియంట్ పీరియడ్. Coming on to the next question. ఇది ఏపీ గ్రూప్ 4 లో అడిగిన క్వశ్చన్ ఇది, బట్ ఇంపార్టెంట్. రేపు పొద్దున ఇది గ్రూప్ 2 లోను, గ్రూప్ 1 లో కూడా అడగచ్చు. ఓకే, రైట్, చూద్దాం. ఫస్ట్ ఈజీ ఏందున్నాయో చూసుకుందాం. ఫస్ట్ ఈజీ ఏముంది ఇందులో? మహాభ్యాస. మహాభ్యాస దేని గురించి? మహాభ్యాస ఇందాకే చెప్పాను కదా, గ్రామర్ బుక్ అని. ఎస్, మహాభ్యాస ఇస్ రిలేటెడ్ టు గ్రామర్. లీలావతి, దిస్ లీలావతి ఇస్ రిలేటెడ్ టు మ్యాథ్స్. ఈ లీలావతి అనే దాన్ని, ఈ పుస్తకాన్ని మన భాస్కరాచార్యుడు ఉన్నాడు కదా, భాస్కరాచార్య ఆర్ భాస్కరా 2 అని కూడా అంటాం. భాస్కరా 2 ఆయన రాసింది ఇది. ఇట్స్ ఏ బుక్ రిలేటెడ్ టు, దిస్ ఇస్ ఏ ట్రీటైజ్ ఆన్ ఇండియన్ మ్యాథమెటిష్, సారీ ఇట్ ఈస్ ఏ ట్రీటైజ్ రిటన్ బై ఇండియన్ మ్యాథమెటిషియన్ కాల్డ్ భాస్కరాచార్య. ఓకే, రైట్. ఇక మిగిలింది ఏంది? దశరూపక. దిస్ ఇస్ ఏ ప్లే. దశరూపక ఇస్ ఏ ప్లే. ఓకే, ప్లే, డ్రామా, నాటకం అంటాం కదా. ఎస్, దిస్ దశరూపక ఇస్ ఏ ప్లే. దిస్ ఇస్ రిటన్ బై ధనుంజయ, ఏ కోర్ట్ పోయట్ ఆఫ్ కింగ్ ముంజా ఆఫ్ పరమరా డైనాసిటీ. దిస్ వాజ్ రిటన్ బై కోర్ట్ పోయట్ కాల్డ్ ధనుంజయ. ధనుంజయ అనే ఒక పోయట్ దీన్ని రాయడం జరిగింది. ఇది కొంచెం టఫే. ఇక అష్టాంగ సంగ్రహ అనేది ఇది ఇంకా టఫే. దిస్ ఈజ్ రిలేటెడ్ టు మెడికల్ ఫీల్డ్. సో మనకి ఇక్కడ తెలిసింది ఏంది? మహాభ్యాస 2, D2. D2 ఒకటే ఆప్షన్ ఉంది. గ్రూప్ 4 ఎగ్జామ్ కాబట్టి కొంచెం ఈజీగా ఇచ్చి పడేసిండు, అయిపోయింది. కానీ వేరే దగ్గర కొంచెం కష్టం అవుతుంది కదా, అందుకే ఇవి ఒకసారి చూసుకోండి. లీలావతి అనగానే ఇది ఎవరు రాశారు? ఇది మ్యాథ్స్ కి సంబంధించింది. ఇది రాసింది భాస్కరాచార్యుడు, తెలవాలి. దశరూపక, ఇట్ ఈస్ ఎ ప్లే రిటన్ బై ధనుంజయ, తెలవాలి. అష్టాంగ సంగ్రహ మెడికల్ ఫీల్డ్ కి రిలేటెడ్. ఓకే, రైట్. మరి ఆన్సర్ ఇస్ బి, 4132. 413. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది టీఎస్పీఎస్సీ ఏడబ్ల్యూ లో అడిగిన క్వశ్చన్ ఇది. విచ్ ancient Indian book has been translated into 15 Indian and 40 foreign languages అంట. ఒక పుస్తకం ఉంది యాన్షియంట్ ఇండియన్ పీరియడ్ లో రాసింది. అది మన భారతదేశంలోని 15 లాంగ్వేజెస్ లోకి రాయబడింది. దీని మీద మనకు అప్పట్లో ఈటీవీలో సండే సీరియల్ కూడా వస్తుండే, అర్ధగంట. అండ్ 40 ఫారెన్ లాంగ్వేజెస్ లో కూడా దీన్ని
ట్రాన్స్లేట్ చేయబడింది. ఏది మరి సండే సండే ఏం వస్తుండే? హితోపదేశ వస్తుండేనా, పంచతంత్ర వస్తుండేనా, కథాసరిత్స రాగం ఆర్ శాకుంతల వస్తుండేనా? పంచతంత్ర వస్తుండే. పంచతంత్ర కథలు మనకు ఈనాడులో సండే సండే ఒక హాఫ్ అన్ అవర్ ఈటీవీలో వేసేవాడు కదా, సారీ ఈనాడులో అన్నాను, ఈటీవీలో వేసేవాడు. ఓకే రైట్. సో మరి దీని గురించి మాట్లాడుకుంటే ఈ పంచతంత్ర ఎవరు రాసిరు? పంచతంత్ర అంటే కొన్ని యానిమల్స్ ఉంటాయి అక్కడ, మీకు గుర్తుండుంటే 90s కిడ్స్ గుర్తుంటుంటే కొన్ని యానిమల్స్ ఉంటాయి, వాటి గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ వాళ్ళు చేసేదంతా అక్కడ చూపిస్తూ ఉండేవాడు కదా. ఎస్, బేసిక్ గా దీన్ని ఫస్ట్ సాంస్క్రిట్ లో అండ్ పాలీలో రాశారు. దాని తర్వాత ఇది ఇండియాలోని 15 లాంగ్వేజ్ లో, తెలుగులోకి, తమిళ్లోకి, ఇట్లా అన్ని లాంగ్వేజ్లకు అయింది. మరి ప్రపంచవ్యాప్తంగా 40 లాంగ్వేజెస్ లో కూడా ఇది కన్వర్ట్ కావడం జరిగింది. అరబిక్ లో పర్షియన్ లో కూడా అయింది. ఓకే, సో మరి పంచతంత్ర, దిస్ కంపైలేషన్ ఈజ్ అట్రిబ్యూటెడ్ టు హూమ్? దిస్ ఈజ్ అట్రిబ్యూటెడ్ టు, ఇది రాసింది ఎవరు అంటే విష్ణు శర్మ. దిస్ ఈజ్ రిటన్ బై విష్ణు శర్మ. మీరు ఇది మెడివల్ ఇండియా టైంలోనే ఇదే పంచతంత్రాన్ని మన అబుల్ ఫజల్ ఉన్నాడు కదా, ఎస్, అబుల్ ఫజల్ దీన్ని ట్రాన్స్లేట్ చేసిండు. అబుల్ ఫజల్ హ్యాస్ ట్రాన్స్లేటెడ్ దిస్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఐఆర్ఈ దానిష్ అన్న పేరు మీద దీన్ని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఈ కథా చరిత్రగా ఎవరు? సోమదేవ కదా. ఎస్, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మళ్ళీ ఏపీఎస్ఐ ప్రిలిమ్స్ లో అడిగిన క్వశ్చన్ ఇది. సో ఏంటంటే లిస్ట్ రెండు ఇచ్చి ఎవరు రాసిరు, ఏం రాసిరు, అంతే కదా. ఎస్, సో చూద్దాం. సర్వవర్మ ఎక్కడొస్తాడు? శాతవాహనాస్ టైంలోనే కదా. ఈయన మన కుంతల శాతకర్ణికి సాంస్క్రిట్ నేర్పిస్తాడు కదా. ఎస్, మరి శర్మవర్మ రాసింది ఏంది? కతంత్ర వ్యాకరణం. ఈ కతంత్ర వ్యాకరణంని వాడే సాంస్క్రిట్ ని ఈజీగా అప్పుడు నేర్పించడం జరుగుతుంది. ఇది నేర్పిస్తా 1 month లా అంటే కొన్ని షార్ట్స్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో అంటే కుదరదు అని చెప్పి గుణాద్యుడు వీనతోని పందెం కడతాడు కదా. ఎస్, ఆ పందెం ఓడిపోయిన తర్వాతనే ఫారెస్ట్ లోకి వెళ్ళిపోతాడు గుణాద్యుడు. మరి గుణాద్యుడు రాసిన బుక్ ఏంది? బృహత్ కథ. ఓకే, మరి దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని, అది కాలిపోయింది, ఇప్పటికి అవైలబుల్ గా లేదు. మరి దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని దాని తర్వాత 11th century AD లో 4 సాంస్క్రిట్ బుక్స్ రాయబడ్డాయి. అవేంటి? అది చాలా ఫేమస్ బుక్స్. అదేంటి అని చెప్పి కూడా అడిగిండు. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ టేకెన్ యాజ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ గుణాద్యుని బృహత్ కథ అండ్ రిటర్న్ అని చెప్పి కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. అవేంటో ఒకసారి చూసి నాకు ఆప్షన్స్ లో తెలియజేయండి. ఓకే రైట్. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, శర్మవర్మ కతంత్ర వ్యాకరణం. మరి మిగిలింది శూద్రక ఇందాకే చదువుకున్నాం కదా. ఎస్, మీర్చకతికం, ఇక కల్హానా, ఇది రాజతరంగిణి అందరికీ తెలుసు, కల్హానా రాజతరంగిణి. ఇక మిగిలింది విఘ్నేశ్వర రోడ్ మితాక్షర. ఇది రేపు ప్రొద్దున మీకు ఎగ్జామ్ లో రావచ్చు, చెప్పాలి. సో ఒకసారి చూసుకోండి, విఘ్నేశ్వర రోడ్ మితాక్షర. ఓకే, సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? ఈజీగా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయేమో చూడండి. శర్మవర్మ 4, A4 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఇవి రెండు క్యాన్సల్ ఇక్కడనే. తర్వాత శూద్రక మ్లేచ్ఛకథ, ఇది మనకు తెలుసు, ఇక్కడనే అయిపోయింది. చాలా వరకు ఏమవుతుంది అంటే ఆప్షన్స్ తోనే ఈజీగా ఉండి మనకు పని అయిపోతుంది. కాకపోతే ఇంతకుముందు అట్లా అయిపోతుంది. ఇప్పుడు TSPSC చాలా కష్టంగా ఇస్తుంది క్వశ్చన్లు. ఆప్షన్స్ కూడా UPSC లాగానే ఇట్లా ఈజీగా ఒకటి తెలిస్తే ఆన్సర్ పెట్టేట్టుగా సెట్ కాకుండా UPSC లాగానే వీళ్ళు కూడా గట్టిగా ఫ్రేమ్ చేస్తున్నారు ఈ మధ్య. APPSC అయితే ఇంకా గట్టిగా ఫ్రేమ్ చేస్తుంది. మొన్న APPSC Group 2 ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్ చూసిరు కదా, హిస్టరీ ఈజీగా వచ్చింది. వేరే SINT కానివ్వండి, వేరే అన్ని అసలు జీవితంలో దీని క్వశ్చన్ పేపర్ అన్నట్టే వచ్చింది కదా. రైట్, ఇక్కడ చూడండి క్వశ్చన్స్ వచ్చినాయి. సో అలాంటి టఫ్ పేపర్ కి మనము రెడీగా ఉండాలి. ఓకే రైట్, పేపర్ టఫ్ వస్తే అందరికి టఫ్ ఏనండి. మీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఎగ్జామ్ హాల్లో మిమ్మల్ని బయటపడేస్తుంది, కట్ ఆఫ్ ని దాటిపిస్తుంది. ఓకే రైట్, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఈస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్? విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఈస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటున్నాడు. ఏమేమి ఇచ్చాడు చూడండి ఒకసారి, ఏమేమి ఇచ్చాడు. రైట్, ఈజీగా ఉన్నాయి, ఫస్ట్ చూసుకుందాం. నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ కదా. సుందరానంద అశ్వఘోష రాసిండా? ఎస్, సుందరానంద ఇస్ రిటన్ బై అశ్వఘోష. ఇందాకే మాట్లాడుకున్నాం, బుద్ధ చరిత్ర, సుందరానంద, ఇట్లా చాలా మాట్లాడుకున్నాం కదా.
ఎస్. విశాఖదత్తాస్ ముద్ర రాక్షస, ఇది కూడా కరెక్టే. కాళిదాసాస్ మాళవికాగ్నిమిత్రం, కాళిదాస రాసిన బుక్స్ చాలా ఉన్నాయి, ఇందాక మాట్లాడుకున్నాం, అందులో మాళవికాగ్నిమిత్రం కూడా ఒకటి. మరి హర్ష కర్పూర మంజరి, ఇది కరెక్టా? ఇది తప్పు, ఇది తప్పు. కర్పూర మంజరి ఎవరు రాసిరు? దిస్ వాజ్ రిటన్ బై రాజశేఖర. దిస్ వాజ్ రిటన్ బై దిస్ మ్యాన్ ఈజ్ ఏ కోర్ట్ పోయెట్ డ్యూరింగ్ గుర్జార్ ప్రతిహారాస్ రూల్. ఏ కింగ్ టైంలో అనేది మెన్షన్ చేయబడి లేదు. గుర్జార్ ప్రతిహారాస్ ఉన్నారు కదా, ఎస్, వాళ్ళ డైనాసిటీ పీరియడ్ లో ఈయన కోర్ట్ పోయెట్ గా పనిచేసేవాడు. అండ్ కర్పూర మంజరి ఈజ్ నాట్ రిటన్ బై హర్ష. హర్ష అంటే హర్షవర్ధను గురించి మాట్లాడుతారు ఇక్కడ. హర్షవర్ధనుడు బుక్స్ రాసిండు, కానీ ఇది మాత్రం ఆయన కర్పూర మంజరి వాజ్ రిటన్ బై రాజశేఖర. ఓకే, మనకు చాలా సార్లు ఇక్కడ కాళిదాస, విశాఖదత్త, అశ్వఘోష ఇవన్నీ రిపీట్ అవుతున్నాయి చూసిరా. కాళిదాసుడు రాసిన బుక్స్ ఆవిజ్ఞాన శాకుంతలము, మాళవికాగ్నిమిత్రము, రఘువంశము, కుమార సంభవము, మేఘదత్తము, ఇట్లా ఋతు సంహారము, ఇట్లా చాలా చాలా ఫేమస్ ఉన్నాయి. కాళిదాస్ రాసిన బుక్స్ అన్ని బట్టి పట్టాడు. ఓకే, అలాగే విశాఖదత్తుడు గురించి, అశ్వఘోషుడు రాసిన బుక్స్, బుద్ధ చరిత్ర, సుందరానంద, ఇట్లా చాలా ఉన్నాయి కదా, ఎస్, అవన్నీ బట్టి పట్టాడు. Now coming on to the next question. With reference to the history of ancient India, Bhavabhuti, Hastimalla and Kshemeshwara were famous. దేనికి సంబంధించిన విషయాల్లో వీళ్ళు ఫేమస్ అని చెప్పి అడుగుతున్నాడు. సో మరి ఇక్కడ వీళ్ళు దేనికి సంబంధించిన విషయాల్లో ఫేమస్? వీళ్ళు ముగ్గురు అసలు దేనికి సంబంధించిన విషయాల్లో వస్తారు చూడండి. వీళ్ళు ముగ్గురు జైన్ మాంగ్సా. భవభూతి, హస్తిమల్ల అసలు ఇన్న పేర్లేనివి. ఒక భవభూతి మాత్రం వినుంటారు, వేరే కొంచెం కష్టమే. వీళ్ళు జైన్ మోంగ్స్ కాదు. జైన్ మోంగ్స్ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, ఎస్, వీళ్ళు ఎక్కడ జైన్ మోంగ్స్ కాదు, ఎక్కడ వీళ్ళ పేర్లు వినిపించలేదు. ఇక టెంపుల్ ఆర్కిటెక్చర్ మనకు ఆర్కిటెక్ట్స్ కట్టించిన వాళ్ళ గురించి చాలా తక్కువ దగ్గర మాత్రమే మెన్షన్ చేయబడింది. అసలు కట్టించిన వాళ్ళ పేర్లు ఎవరికి తెలియదు, రాజులే తెలుస్తుంది, రైట్? పల్లవర్మ ఏం కట్టించిండు, పల్లవ కింగ్స్ ఏం కట్టించారు, ఇవన్నీ తెలిస్తాయి. సో ఇది కాదు, వీళ్ళు ఫిలాసఫర్స్ అసలుకే కాదు. సో హూ ఆర్ దే ఆర్ ప్లే రైట్స్. మరి దే ఆర్ ప్లే రైట్స్. భవభూతి ఏం ప్లే రైట్ అంటే ఈ డ్రామాటిస్ట్, నాటకాలు వేయించేవాళ్ళు, వీళ్ళు నాటకాలు రాసేవాళ్ళు. సో మేజర్ గా మనకు భవభూతి గురించి తెలుసు. హీఈస్ ఏ మేజర్ డ్రామాటిస్ట్ ఆఫ్ ద సాంస్క్రిట్ డ్రామాస్ ని ఈయన రాసేవాడు. బేసిక్ గా అయినా యశోవర్మన్ అనే కింగ్ గురించి మనం మాట్లాడతాం కదా, యశోవర్మన్ ఆఫ్ కనుజ్ అని చెప్పి, ఎస్, ఆయన పీరియడ్ లో ఉన్నాడు ఈయన. ఓకే, మరి భవభూతి ఏం ప్లేస్ రాసిండు? బేసిక్ గా మహావీర చరిత. ఈయన భవభూతి రాసింది ప్లే మహావీర చరిత ఈయన రాసింది. అండ్ ఈ హస్తమల్ల అనేటైన కన్నడ పోయెట్. మరి ఈయన కూడా హొయసాలుల టైంలో ఉన్నాడు. అండ్ క్షేమేశ్వర్ అనేటైన సాంస్క్రిట్ పోయెట్ ఫ్రమ్ కశ్మీర్. అండ్ ఈయన రాసిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బుక్ ఏంటంటే దశావతార చరిత్ర. హీ రోట్ దశావతార. ఇది రైల్వేస్ ఎన్టీపీసీలో అడిగాడు. ఎన్టీపీసీలో క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ ద బ్లూ వస్తాయి కదా కొన్ని. ఎస్, ఎప్పటికీ తెలియవు. ఎప్పుడో 2020లో ఎగ్జామ్ పెడితే 2016 కరెంట్ అఫేర్ కూడా ఇస్తారు రైల్వేస్ ఎన్టీపీసీలో, రైట్? సో అట్లాంటిది ఈ క్వశ్చన్ కూడా. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఈజీ క్వశ్చనే, ఎన్టీపీసీలో అడిగిండు. చూసిన ఆథర్స్ పేర్లే ఉన్నాయి కదా చాలా, రైట్? మ్రీచ్ కథ కరెక్ట్లీ మ్యాచ్ అంటున్నాడు. మ్రీచ్ కథ శూద్రక. బుద్ధ చరిత్ర వాసువందు రాసిండా? కాదు కదా, ఎస్, ఇది తప్పు. ముద్ర రాక్షస విశాఖదత్త. హర్ష చరిత్ర బాణభట్ట. మరి ఏమేం కరెక్ట్ ఇందులో? మ్రీచ్ కథకం, శూద్రక ఇందాక మాట్లాడుకున్నాం. ఇది దేని గురించి, అసలు ఎందుకు రాసిండో కూడా చెప్పాను. ముద్ర రాక్షస రిటన్ బై విశాఖదత్త, ఎస్, గుప్తుని పీరియడ్ లో. మరి ఎందుకు రాసిండో కూడా చెప్పాను. హర్ష చరిత్ర వాజ్ రిటన్ బై బాణభట్ట. ఎస్, ఇది కూడా కరెక్టే. ఒక్క బుద్ధ చరిత్ర మాత్రము వాసుబంధుడు రాయలేదు. ఇట్ వాజ్ రిటన్ బై అశ్వఘోష. బేసిక్ గా బుద్ధుని జీవితం గురించి ఇందులో మెన్షన్ చేయబడి ఉంటుంది. ఓకే, సో మరి ఏమేమి కరెక్ట్ ఇందులో? ఇప్పుడు 1 2 3 4 సారీ 2 తప్పు కదా. సో మరి కరెక్ట్ ఆన్సర్ ఏంది? 1 3 4. ఇవి
ఇవి మూడు కరెక్ట్ అంతే కదా. వాసుబంధు కాదు ఇది. మేబీ రైల్వేస్ లో మన నార్త్ ఇండియాలో ఇలా మాట్లాడతారేమో, మన తెలుగులో మాత్రం వాసుబంధు అంటాం. ఈయన గురించి ఆల్రెడీ 2 సార్లు వచ్చింది. ఫస్ట్ ఒక దగ్గర చెప్పాను, అక్కడ మనం మర్చిపోయిన దాన్ని డిస్కస్ చేసుకోవడం, మళ్ళీ రెండోసారి ఇంకో దగ్గర కూడా రావడం జరిగింది. రైట్, మరి గుర్తున్నాడా వాసుబంధు ఏం రాసిండు అన్నాను? వాసుబంధు యోగాకర ఫిలాసఫీని ప్రొపగేట్ చేసిండు అని చెప్పాను కదా. మన అసంగాకు కొంచెం దూరపు చుట్టూ కజిన్ కూడా అవుతాడని చెప్పాను. అండ్ ఈయన మహాయాన బుద్ధిజం సంబంధించిన విషయంలో కూడా వస్తాడు. జపాన్ కో చైనాకో వెళ్ళి ప్రొపగేట్ చేస్తాడు మహాయాన బుద్ధిజం ని. రైట్, మరి వాసుబంధు రాసిన బుక్ గురించి ఇందాక మాట్లాడడం ఏందది? అభిధర్మ కోశ. ఇది ఇంపార్టెంట్. అభిధర్మ కోశ, ఓన్లీ అభిధర్మ కోశ ఎవరు రాసిరు అని చెప్పి కూడా క్వశ్చన్స్ అడిగిన కాలం ఉంది. సో ఐ హోప్ మీకు అంత అర్థమైందని అనుకుంటున్నాను. ఈ క్వశ్చన్ ఈజీ క్వశ్చన్. నా కమింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇది యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2020లో అడిగారు, కొంచెం టఫ్. చూద్దాం. With reference to the scholars and literatures of ancient India, consider the following statements. Panini is associated with Pushyamitra Sunga కాలంలో ఉన్నది పాణిని కాదండి, ఉన్నది ఎవరు? పతాంజలి. ఇందాక మనం మాట్లాడేటప్పుడు పతాంజలి మహాభ్యాస గురించి మాట్లాడేటప్పుడు చెప్పాను. పుష్యమిత్ర శుంగ ఆ టైంలో ఆయన రాజసుగ యాగాలు అని చేసినప్పుడు ఉన్నది మహాభ్యాస అని చెప్పాను కదా. ఎస్, ఈ పాణిని ఎవరితోని బిలాంగేట్ ఏ రాజు టైంలో ఉన్నాడు అనేది మనకు తెలియదండి. ఎందుకంటే మనకు 5th and 6th century టైం నుంచే తెలుసు కదా. ఎస్, ఇది అంతకు ముందు ఉన్నది. పాణిని అనేది అంతకు ముందు కాన్సెప్ట్ ఉన్న టైంలో ఉన్నాడు కదా. సో ఇది తెలియదు మనకు. సో ఇది తప్పు. మనకి ఇక్కడ స్టేట్మెంట్స్ ఆర్ రైట్ అంటున్నాడు. రైట్, సో ఇది తప్పు. అమరసింహ ఇస్ గుప్తా అసోసియేటెడ్ విత్ హర్షవర్ధన. ఇది కరెక్టా? ఇది కూడా తప్పేనండి. ఎందుకు? ఈ అమరసింహ అనే అతను నవరత్నాస్ ఎక్కడ ఉంటాయి? చంద్రగుప్త 2 కదా. ఎస్, వన్ ఆఫ్ ద నవరత్న. కాళిదాస వాళ్ళతో పాటు ఈ అమరసింహ కూడా ఉండేవాడు. మరి అప్పుడు హర్షవర్ధనతో అసోసియేటెడ్ ఎట్లా అవుతాడు? కాడు కదా. ఎస్, ఇది కూడా తప్పే. ఇక కాళిదాస ఇది అసోసియేటెడ్ విత్ చంద్రగుప్త 2, ఇది అందరికీ తెలిసిన విషయమే. రైట్, చంద్రగుప్త 2 పీరియడ్ లో ఉన్న నవరత్నాస్, ఇప్పుడు వైఎస్ జగన్ గారు పెట్టిన నవరత్నాస్ కాదండి, ఇది చంద్రగుప్త 2 టైంలో ఉన్న నవరత్నాల గురించి. 9 జమ్స్ ఆఫ్ దట్ పీరియడ్ ఆఫ్ దట్ కోట్ నవరత్నాస్ గురించి. మరి అందులో ముఖ్యమైన వాడు, అందరికన్నా ముఖ్యమైన వాడు కాళిదాసుడే కదా. ఆయన రాసిన బుక్స్ ఇప్పటికే మనం చాలాసార్లు మాట్లాడుకుందాం. ఇప్పుడు మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు అనుకున్నాను క్లాస్ లో. సో ఇది కరెక్టే. సో మూడిట్లో ఏది తప్పు, సరే ఏది కరెక్ట్ అన్నాడు. సో ఓన్లీ థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఇక్కడ. ఓకే, ఇది యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2020లో అడిగాడు. బేసిక్ గా ఏంటంటే మీకు ఇక్కడే తెలిసిపోతుంది. పాణిని ఏ కింగ్ తోని అసోసియేట్ అయి ఉన్నట్టు మనం ఎక్కడ మీరు వినుండరు. రైట్, పాణిని అయినా కానీ ఒకటే వస్తుంది, అష్టాధ్యాయి సాంస్క్రిట్ గ్రామర్ బుక్. రైట్, సో ఇది తప్పని ఇక్కడ తెలిసిపోతుంది. సో ఫస్ట్ ఆప్షన్ తప్పు ఉన్నది ఎక్కడ అంటే ఈడ తప్పు. ఇక మిగిలినవి ఇవి రెండు. మీరు కొంచెము నవరత్నాస్ గుప్తాస్ అయినప్పుడు నవరత్నాస్ కూడా చదువుంటే మీకు అమరసింహుడు అనే అతను ఆ 9 నవరత్నాల్లో ఒకడు అని చెప్పి తెలుస్తాడు. సో అప్పుడు ఇది కూడా తప్పని తెలుస్తుంది. ఇక మిగిలింది కాళిదాస కరెక్ట్ అనేది అందరికీ తెలుసు. కాకపోతే ఓన్లీ కాళిదాసతో ఏం చేయలేదు. ఆప్షన్ ఏ పోయినా 3 ఆప్షన్లు ఉంటాయి. సో మనకు మినిమం 2 తెలిసి ఉండాలి. ఓకే, రైట్. ఇది టిఎస్ పోలీస్ ఎగ్జామ్స్ లో అడిగిన క్వశ్చన్. ఇది చూద్దాం ఇది ఏంటో. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఆథర్స్ ఇచ్చిండు ఒక దిక్కు, ఇంకో దిక్కేమో టెక్స్ట్ ఇచ్చిండు. మరి అది ఎవరు రాసిరు అని చెప్పి చెప్పండి అని చెప్పి అడుగుతున్నాడు. చూద్దాం. వరాహమిర అనగానే మనకి ఏం గుర్తుకొస్తుంది? బృహత్ సంహిత అనే కదా. వరాహమిర రోడ్ బృహత్ సంహిత. విశాఖదత్తుడు ఏం రాసిండు? ప్రబంధ చింతామణి కాదు, మ్లేచ్ఛకథకం కాదు, దేవి చంద్రగుప్తం. రైట్, ఇందాక మాట్లాడుకున్నాం చాలా సార్లు దేవి చంద్రగుప్తం. ఇక శూద్రక ఏం రాసిండు? ఇందులో
ప్రబంధ చింతామణి కాదు, ఎస్ మృచ్ఛకటికం, శూద్రక మృచ్ఛకటికం ఆర్ మృచ్ఛకథ. ఇక బిల్హానా, బిల్హానా రాసింది ఏంది, మిగిలినవి మనకి 3 పోను, మిగిలినవి ఇవి 2. ప్రబంధ చింతామణి రాసిండా, బిల్హానా కాదు కదా, ఎస్. మరి ఇక రాసింది ఏంది, విక్రమాంకదేవ చరిత, విక్రమాంకదేవ చరిత. ఇది మీకు. మరి ప్రబంధ చింతామణి ఎవరు రాశారు, ఇది ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మీకు ఎగ్జామ్ లో ఒక దగ్గర అడిగిండు కాబట్టి రేపు రోజున ఇంకొక దగ్గర మళ్ళీ ఎగ్జామ్ లో వచ్చే అవకాశం ఉంటది. ప్రబంధ చింతామణి వాస్ కంపోజ్డ్ బై హూమ్ అంటే మేరుతుంగ. ఇట్ వాజ్ రిటన్ బై మేరుతుంగ. మేరుతుంగ కొంచెం గుర్తుపెట్టుకోవడం, పేరు టఫ్ అవుతే రిలేట్ చేసుకోండి. శ్రీలంకన్ క్రికెట్ కెప్టెన్ అప్పట్లో అర్జున రణతుంగ ఉంటుండే కదా, రణతుంగ. ఎస్, అట్లా మేరుతుంగ, రణతుంగ మేరుతుంగ, ఇట్లా గుర్తుపెట్టుకోవడానికి రిలేట్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, ఇప్పుడు మనం చూసుకుంటే దీని ఆన్సర్ ఏమవుతుంది, 3, 4, 2, 5. 3, 4, 2, 5 ఎక్కడ ఉంది, ఆప్షన్ బి. ఆప్షన్ బి కదా, ఎస్, ఆప్షన్ బి. సో ఐ హోప్ మీకు క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇండియన్ లిటరేచర్, ఆర్ట్ అండ్ కల్చర్ లో యూపీఎస్సి వాళ్ళకు వచ్చే మెయిన్ క్వశ్చన్స్, మెయిన్ యాన్షియంట్ ఇండియా నుండి ఆర్ట్ అండ్ కల్చర్ లో వచ్చే మెయిన్ క్వశ్చన్స్, ఫస్ట్ ఏమో టెంపుల్ ఆర్కిటెక్చర్, తర్వాతనేమో రాక్ కట్ కేవ్ ఆర్కిటెక్చర్. రాక్ కట్ కేవ్ కానివ్వండి, లేకపోతే రాక్ కట్ టెంపుల్ ఆర్కిటెక్చర్ కానివ్వండి, అందులో ఉన్న ఇన్స్క్రిప్షన్స్, మరి అందులో ఏమన్నా విగ్రహాలు చెక్కబడి ఉంటే అవి ఇవి అడుగుతాడు. దాని తర్వాత నెక్స్ట్ యూపీఎస్సీలో అడిగేవి ఇవే, ఏ బుక్ ఎవరు రాసిర్రు, ఎవరితోని రిలేటెడ్, ఇవే. సో ఇది యూపీఎస్సీ వాళ్ళకి ఇంపార్టెంట్. ఇక టీఎస్పీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే సిలబస్ లో ఉన్నదే సోషియో రిలీజియస్ కాన్సెప్ట్స్. సిలబస్ లా పొలిటికల్ హిస్టరీ అని చెప్పి ఎక్కడ ఇయ్యలేదు. సిలబస్ ఏమి ఇచ్చిండు, సోషియో రిలీజియస్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, సోషియో రిలీజియస్ హిస్టరీ కల్చర్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ ఇచ్చిండు. సో అప్పుడు ఆటోమేటిక్ గా దేని మీద అడుగుతాడు క్వశ్చన్లు, సోషియో రిలీజియస్ హిస్టరీ అన్నప్పుడు ఇవే కదా, టెంపుల్స్, కేవ్స్, లిటరేచరు, ఏ రాజు కాలంలో ఏ రాజు కవిలు, ఒకవేళ రాజులు కవిలు రాసిన బుక్స్ ఉంటాయి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హాలుడు రాసిన బుక్స్, ఆ బుక్స్ యొక్క డీటెయిల్ అది, అంటే దేని గురించి చెప్తుంది, ఆ టైంలో ఉన్న రూరల్ లైఫ్ గురించి చెప్తుంది, మరి ఆ టైంలో ఆడవాళ్ళ గురించి, ఆ టైంలోని సంస్కృతి గురించి, ఆ టైంలో రిలీజియన్, బౌద్ధ మతము, జైన మతము, వైదిక మతము, ఇవన్నీ ఆ టైంలో ఉండే, మరి వాటి గురించి ఇవే అడుగుతుండే ఎగ్జామ్లో. అట్లనే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఆ వేణువు, మృదంగం అవి ఉన్నాయి కదా, అవొకటి, లేకపోతే ఆ టైంలో ఉన్న పెయింటింగ్స్, అజంతా కేవ్ పెయింటింగ్స్ లో ఉన్నవి, ఎస్, ఇలాంటివే ఎగ్జామ్ లో వస్తున్నాయి. అంతే తప్పితే యుద్ధాలు ఏ ఇద్దరు రాజుల మధ్య జరిగినాయి, ఏ రాజు ఎవరిని ఓడిపేసిండు, ఇది అంతా ఓల్డ్ స్టైల్ అండి. అప్పుడు సిలబస్ లో, అంటే ఓల్డ్ స్టైల్ అంటే సిలబస్ ప్రకారం, అప్పుడు పొలిటికల్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఉంటుండే కాబట్టి ఆటోమేటిక్ అదే అడుగుతుంది. ఇప్పుడు సిలబస్ లో సోషియో రిలీజియస్ కి, కల్చర్ కి, వీటికి ప్రాముఖ్యత బాగా పెరిగిపోయింది కాబట్టి సమాజం, సొసైటీ, ఇంకోటి సొసైటీ, అలాగే అడ్మినిస్ట్రేషన్, వీటికి బాగా పెరిగిపోయింది కాబట్టి మీకు క్వశ్చన్స్ 99% వీటి మీదనే వస్తున్నాయి. ఒక రకంగా మీరు రివిజన్ చేసేటప్పుడు పొలిటికల్ హిస్టరీ అసలు ముట్టకుండా మొత్తం ఈ సొసైటీ, అడ్మినిస్ట్రేషన్, కల్చరు, రిలీజియన్ ఇవి చూసుకొని వెళ్ళిపోయినా నడుస్తుంది ఎగ్జామ్ హాల్కి. ఎందుకంటే ఎగ్జామ్ హాల్లో మీకు కనిపించే క్వశ్చన్స్ లో 99% ఆఫ్ ద క్వశ్చన్స్ ఆ టాపిక్స్ మీదనే వస్తున్నాయి. అందుకే నేను ఇక్కడ ఇండియన్ లిటరేచర్ కి సంబంధించి ఇంత డీటెయిల్డ్ గా చెప్పడం జరిగింది. మరి మళ్ళీ ఇంకొక 30 క్వశ్చన్స్ కూడా నేను చూశాను, అవి కూడా మళ్ళీ ఒకసారి క్లాస్ లో మనము పార్ట్ 2 కింద, దీనికి సంబంధించిన పార్ట్ 2 కింద మనం మాట్లాడుకుందాం. ఐ హోప్ యూ లైక్ దిస్ క్లాస్. ఒకవేళ మీకు ఈ క్లాస్ నచ్చినట్లయితే డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఆల్సో డూ లైక్ దిస్ video, okay, and also watch all the other videos of our channel. Thank you.